ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. వెల్కమ్ టు పరోసీ ఆఫ్ జీసస్ మీట్. సో మీకు అందరికి తెలుసు మనం ఈ రోజు ప్రత్యేక కూడిక అండి మనది 4 రోజులు జరగబోతుంది. మీకు అందరికీ తెలుసు. మన మధ్యలో ఉన్న బిషప్ జాన్సన్ గారు చక్కటి వర్తమానం అందించబోతున్నారు. వారు అందించక ముందు నేను ఒక పాట పాడి దేవుని ఆరాధిస్తాను. ఈ పాట మా మదర్ రాశారండి అండ్ మా బ్రదర్ కంపోజ్ చేశారు. ఈ పాట పాడుకొని దేవుని ఆరాధించుకుందాం.
మన మధ్యలో ఉన్న బిషప్ జాన్ సుందర్ గారు మనకి ఇప్పుడు వాక్య సందేశాన్ని అందిస్తారండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకును ఇప్పుడును ఎల్లప్పుడును సదా కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దైవాన్వేషకులారా, సత్యాన్వేషకులారా, వాక్యాన్వేషకులారా, దైవజనులారా, విశ్వాసులారా, మన ప్రభువును ఏకైక లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు, శుభాశీస్సులు, ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తునకే ఇప్పుడును ఎల్లప్పుడును సదా స్తుతి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకును ఇప్పుడును ఎల్లప్పుడును సదా కలుగును గాక. ప్రియ దైవజనులారా, దేవుని బిడ్డలారా, మనము ప్రాముఖ్యంగా ఈ 4 దినములు లేక 5 దినములు ప్రపంచంలో అత్యధిక కేంద్ర బిందువుగా మారిన ఇశ్రాయేలు దేశమును గురించి, దాని చరిత్ర వాస్తవాలను గురించి, ఇంతకు మునుపు జరిగిన చరిత్రను, అలాగే ప్రస్తుతం జరుగుతున్న చరిత్రను, రాబోయే రోజుల్లో ఈ యుగాంతానికి ముందు ఇశ్రాయేలుకు ఉండబోతున్న పరిస్థితులను, ఇవన్నిటినీ ధారావాహికంగా ఒక 4 లేదా 5 ఎపిసోడ్స్ గా మనము ధ్యానం చేద్దాం. ఇది ఎందుకు ధ్యానం చేయాలి? వాట్ ఈస్ ద పర్పస్ అండ్ ద యూస్ బై మెడిటేటింగ్ అబౌట్ ఇజ్రాయెల్ అంటే, మొదటిగా ఇశ్రాయేలు దేశమునకున్న ప్రాముఖ్యతను 3 ప్రపంచ ఖ్యాతి కలిగిన మతాలు తెలియజేస్తున్నాయి. దట్ ఈస్ జూడాయిజం, క్రిస్టియానిటీ అండ్ ఆల్సో ఇస్లాం. ఈ 3 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మతాల్లో ఈ ఇశ్రాయేలు దేశమును గురించి ప్రాముఖ్యమైన విధానములో వ్రాయబడి ఉంది, తెలుపబడి ఉంది. ఎవరో ఫోన్ అన్మ్యూట్ అయ్యారండి. కొంచెము అన్ని ఫోన్స్ దయచేసి మ్యూట్ లో ఉండేటట్టుగా చూసుకోండి, సో దాట్ ఇతరులకు ఆటంకం లేకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్. ఇలా ప్రపంచవ్యాప్తమైన మతాల్లో ఈ యొక్క ఇశ్రాయేలును గురించి ప్రాముఖ్యంగా చెప్పబడి ఉన్నందుచేత ఏమిటి దీని ప్రాముఖ్యత అని మనం అన్వేషించాల్సి వస్తుంది. అది మొదటి కారణం. రెండవది, ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం అన్నది మొన్న 1947-48 మే 14 తారీఖు నాడు పుట్టింది. అంతా 73 సంవత్సరాలు అయింది అంతే. అయినా ఈ దేశం ఎందుకు ప్రపంచ దేశాలన్నిటి దృష్టిని ఆకర్షిస్తుంది? ఎందుకు ఇది ఇంతగా ప్రపంచ రాజకీయ వ్యవస్థను, ధన వ్యవస్థను, మత వ్యవస్థను ప్రభావితం చేస్తుంది? దాన్ని తెలుసుకోవడం కొరకు మనము ఇశ్రాయేల్ దేశపు చరిత్రను, ఇశ్రాయేల్ దేశం గురించి ధ్యానం చేయాల్సి వస్తుంది. మూడవదిగా, లేఖనములు యూదుల పరము చేయబడెను, యూదులకు లేఖనములు ఇవ్వబడ్డాయి అని దేవుని వాక్యం చెబుతుంది. సో దేవుడు తన ప్రాముఖ్యమైన ప్రత్యక్షతలను యూదులకు ఇచ్చిన కారణాన ఏమిటి ఆ ప్రత్యక్షతలు, అందులో ఉన్న ఈ యొక్క ప్రపంచ సంభవాలు ఏమిటి, దేవుని ప్రణాళిక ఏమిటి, దేవుడు యూదులకు ఇచ్చిన లేఖనాల్లో ఏం చెప్పాడు అసలు అన్నది మనం తెలుసుకోవడం కొరకు మనము ఇశ్రాయేలు దేశపు చరిత్రను పరిశోధించాల్సి వస్తుంది. ఆ తర్వాత మనము క్రైస్తవులముగా
బైబిల్ గ్రంథంలోని 66 గ్రంథాల సారం ఇది ఇశ్రాయేలు చరిత్రతోనే ముడివడి సుడివడి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి బైబిల్ను అనుసరించే విద్యార్థులుగా, పరిశోధించే పరిశోధకులుగా మనము ఈ ఇశ్రాయేలు దేశపు చరిత్ర చుట్టూ ఎందుకు తిరుగులాడుతుంది, దాని వెనుక దేవుని ఉద్దేశం ఏంటి తెలుసుకోవడం కొరకు క్రైస్తవుడు అన్వేషించాల్సి వస్తుంది తప్పనిసరిగా. అలాగే లేఖనములే కాదు, వచనములు కూడా యూదుల పరం చేయబడ్డాయి. అంటే భవిష్యవాణి, భవిష్యత్తులో జరగబోతున్న సంఘటనలను కేవలము బైబిల్ గ్రంథంలో యూదుల పరమే చేయబడ్డాయి. So to know the world history coming to be, we need to study the prophecies. To know the prophecies and study the prophecies, we need to go to the Bible. And mainly to the Old Testament prophecies which were given to the Jews. యూదులకు ఇవ్వబడిన ప్రవచనములను మనము అన్వేషించాల్సి వస్తుంది, ప్రపంచం ఏం కాబోతుంది అన్నది తెలుసుకోవడానికి. అలాగే ఒకవేళ బైబిల్ గ్రంథమే సత్య దైవ గ్రంథం అయితే ఇందులో ఉన్న ప్రవచనములు చరిత్రలో నెరవేరాయా? అలా నెరవేరని ఏమున్నాయి? నెరవేరుతున్నాయా? నెరవేరుతున్నాయి ఏమున్నాయి? నెరవేరబోతున్నాయా? అవేమున్నాయి? ఇవి తెలుసుకోవడం ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనములు ఎంతవరకు సత్యమైనవి, ఈ సత్యమైన ప్రవచనములను తెలియజేసిన దేవుడు కూడా ఎంత సత్యమైన వాడు అన్న విషయాన్ని మనము పరిశోధించడం కొరకు క్రైస్తవుడు, క్రైస్తవేతరుడు కూడా క్రైస్తవేతరులు కూడా అందరూ తప్పనిసరిగా పరిశోధించాల్సిన అవసరం ఉంది. About the prophecies, about the world history to be coming in the future. ఇలాగన సత్యాన్వేషకులు ఏ మతానికి చెందిన వారైనా ఈ అంశాన్ని పరిశోధించాల్సి వస్తుంది. క్రైస్తవుడు ఈ యూదుల చుట్టే బైబిల్ గ్రంథపు చరిత్ర ప్రవచనాలు తిరుగులాడుతున్నాయి కనుక ప్రతి ప్రవచనము యూదులతో ముడిపెట్టి దేవుడు చెప్పాడు కనుక దాన్ని మనం పరిశోధించాల్సి వస్తుంది. అలాగే నిన్నటికి నిన్న గత వారం 11 దినముల యుద్ధం ఇశ్రాయేల్ దేశంలో జరగ్గా ప్రపంచం అంతా బిత్తరపోయి చూశారు అటువైపు. ఏమిటబ్బా ఈ దేశాన్ని కాపాడుతుంది, 2000కు పైగా రాకెట్లు వేసినా ఏ మాత్రం నష్టం జరగకుండా కాపాడిన అంశం ఏమిటి? వీళ్ళల్లో ఏముంది అసలు? ఎందుకు వీళ్ళకి ఇంత జ్ఞానం ఉంది? ఈ జ్ఞానం వెనుక అసలు ఎవరున్నారు? ఈ విషయాల్ని మనము కూలంకుషంగా, నిష్పక్షపాతంగా పరిశోధించాలనుకుంటే we need to study about Israel's life, Israel's history. సో అందుకని మనం ఈ 4 దినములు, ఒకవేళ అవసరమైతే 5వ దినం ఆదివారం కూడా మనము ఈ అంశాన్ని ఒకటొకటిగా ధ్యానం చేద్దాం. దయచేసి వాక్యాన్వేషకులైన వారు దయచేసి మీ బైబిల్ను, నోట్బుక్ను కూడా తప్పనిసరిగా దగ్గర పెట్టుకోండి. చాలా రెఫరెన్సెస్ నేను సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఇక్కడ విడమర్చి చెప్పలేకుండా కేవలం రెఫరెన్స్ చెప్తూ అందులో ఉన్న అంశాన్ని చెప్పుకుంటూ దాట వేస్తున్నాను. కాబట్టి మీరు పరిశోధకులైతే తప్పనిసరిగా ప్రతి రెఫరెన్స్ మీ దగ్గర ఉంటే మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. కనుక పరిశోధకులైన వారు దయచేసి వీటిని రాసుకోండి. ఇంకా నేనేమైనా చెప్పడంలో, వివరించడంలో అనుభవ రాహిత్యంగా గనక నేను కనబడితే దయచేసి అనుభవ రాహిత్యంగా నేను వివరించలేకపోతే దయతో ప్రశ్నల రూపంలో మీరు చివరిలో మీరు నన్ను ప్రశ్నించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. సో సౌండ్ కాస్త
ఇబ్బంది పెడుతుంటే మన్నించండి. మరి నేను ఇయర్ ఫోన్స్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. మంచిది ప్రియులరా, మనం ఈ అంశాన్ని పరిశోధించబోతూ ఉండగా దయచేసి ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించాలి. కేవలం హిస్టరీ తెలుసుకోవడం మనము దీని వెనుక ఉద్దేశం కాదు. దీని వెనుక దేవుని ప్లాన్ను మనము తెలుసుకోవడం కొరకే ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. లెట్ us all come to the presence of God and surrender our mind, body, soul and the spirit to the Holy Spirit so that he can lead us into all truth. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, మీ దయ కలిగిన కృప కలిగిన సన్నిధికి వస్తున్నాం. నీవు వ్రాయించిన సత్యమును, అందులో దాగిన సర్వ సత్యమును మేము అన్వేషిస్తూ ఉండగా మా ఆలోచన, మా అన్వేషణ తప్పటడుగు వేయకుండా సరి అయిన అన్వేషణ జరిగించినట్లు ఆత్మదేవా నీ అభిషేకము ఏడంతలుగా ప్రతి ఒక్కరి మీదను ఉండునుగాక. ఈ అంశము వివరిస్తుండగా ప్రతి ఆటంకములు యేసు క్రీస్తు నామమున బంధించి వేస్తూ ఈ అంశము మా అందరినీ మరింత ఆధ్యాత్మిక జీవితంలో తెప్పరిల్ల చేయునుగాక. మమ్మల్ని మరింత విశ్వాసములో స్థిరపరచునుగాక. మా ఆత్మీయ జీవితంలో మరింత క్రీస్తు వైపు చూస్తూ భూ సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచును కాక. యేసునామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇశ్రాయేలు నిన్న, నేడు, రేపు ఈ అంశాన్ని మనము 4 భాగములుగా విభాగించుకుందాం. మొట్టమొదటిది ఇశ్రాయేలు యొక్క ప్రారంభ చరిత్ర. ఇశ్రాయేలీల 2 రాజ్యములుగా విడిపోయినంత మట్టుకు మొదటి భాగముగా మనం విభాగించి చూద్దాం. రెండవదిగా 2 రాజ్యాలుగా విడిపోయినప్పటి నుండి తిరిగి స్వాతంత్ర దేశముగా ప్రకటించబడే సమయం వరకు రెండవ భాగంగా చూద్దాం. స్వాతంత్ర దేశముగా ప్రకటించబడినప్పటి నుండి ఈనాటి వరకు ఉన్న పరిస్థితులను చూద్దాం. అలాగే రేపు అనగా ఇశ్రాయేలుకు ఏమి జరగబోతుంది ఫ్యూచర్లో, బిఫోర్ ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్, వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ టు ద నేషన్ కాల్డ్ ఇజ్రాయెల్, అండ్ వాట్ ఆర్ ద ప్రాఫెసీస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద కమింగ్ నియర్ ఫ్యూచర్. ఈ విషయాల్ని మనము చివరి తరగతిగా ధ్యానం చేద్దాం. ఒకవేళ ఆదివారం నాడు అవకాశం ఉంటే ప్రశ్నోత్తరాల రూపంలో ఈ 4 తరగతుల వెనుక నేను వివరించలేకపోయిన వాటిని మీరు దయచేసి ప్రశ్నల రూపంలో వేస్తే నేను మరింత వాటిని క్లారిఫై చేయడానికి, లేఖనానుసారంగా వాటిని మనము సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిగా మనము ఇశ్రాయేలు యొక్క ప్రారంభ చరిత్రను చూడబోతున్నాం. కాస్త హిస్టరీ కాబట్టి మీకు బోర్ కొట్టినా కాస్త ఓపికగా వినండి. ఎందుకంటే మనము బైబిల్ గ్రంథపు చరిత్రను మరొక కోణంలో మొదటి నుండి చివరి వరకు ధ్యానించబోతున్నాం. కాబట్టి ఇది కాస్త హిస్టరీ ఉంటుంది, బోర్ కొట్టినా వినండి. కానీ మనం హిస్టరీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. దాని వెనుక దేవుని ప్లాన్ ఎంతవరకు దేవుడు అమలు చేస్తూ ఉన్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు, ఇంకా ఏమి నెరవేర్చబోతున్నాడు. వీఆర్ concentrating on the plan of God by studying this subject. So kindly keep your mind set on that angle. చరిత్రను తెలుసుకోవడం కొరకు మాత్రమే కాకుండా ఆ యొక్క దేవుని ప్లాన్ ఎలాగో నడుస్తూ ఉంది చరిత్రలో అనేది తెలుసుకోవడానికి మీ దృష్టిని పెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇశ్రాయేలు దేశం ఏమిటిది? భూమికి నట్ట నడుమ ఉన్న ఒక చిన్న దేశం. సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఇశ్రాయేలు దేశం ఎక్కడుందో చెబుతుంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. యెహెజ్కేల్ చాప్టర్ 38 వర్స్ 12. అక్కడ భూమికి నట్ట నడుమ ఇశ్రాయేలు దేశం ఉన్నదని వ్రాయబడి ఉంది. అలాగున భూమికి నట్ట నడుమ ఉన్న
ఒక చిన్న దేశం, హైదరాబాదులో ఒక సగభాగం ఉండే ప్రదేశం. ఇక అక్కడ జలప్రళయం తర్వాత అక్కడ 10 రకములైన విభిన్న జాతులు అక్కడ నివాసం ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు. 10 different kinds of people were living over there. అది మనము ఆది కాండము 15వ అధ్యాయంలో చూస్తామన్నమాట. అక్కడ అబ్రహాముకు వాగ్దానం చేస్తూ ఈ 10 రకాల జాతుల వాళ్ళు ఉన్న స్థలాన్ని నేను నీకును నీ సంతానానికి ఇవ్వబోతున్నాను అంటూ దేవుడు వాగ్దానం చేశాడు. ఈ 10 రకాల జాతుల వాళ్ళలో ఎలాంటి వారు ఉన్నారంటే ఉన్నత దేహులు, అనగా ఎంత ఎత్తైన వాళ్ళు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం అక్కడ ఇలాగున వ్రాయబడి ఉంది, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలమైన వారును అని వ్రాయబడింది అమోరీయులను గురించి. సో ఇక్కడ అంత ఎత్తైన ప్రజలు నివసిస్తూ ఉండేవారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31వ వచనంలో వేగు చూడడానికి వెళ్ళిన ఇశ్రాయేలీయులలో కొందరొచ్చి ఇలా చెప్పారు, మనము ఆ దేశమును జయించజాలము, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు ఉన్నత దేహులు, వారు తమ దేశవాసులను భక్షించు దేశము, అనగా నరమాంస భక్షకులు ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళు దృష్టికి ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారట, ఇశ్రాయేలీయుల కామన్ హైట్ 6 ఫీట్లు. వీళ్ళు వాళ్ళ దృష్టికి ఎలాగున్నారటంటే మిడతల వలె మేము ఉన్నాం, వాళ్ళ దృష్టికి అలాగే ఉన్నాం, మా దృష్టికి మేం చూస్తే అలాగే ఉన్నాం అన్నారు. సో దేవదారు వృక్షం, సెడార్ ట్రీ అంటామన్నమాట. దేవదారు వృక్షం యొక్క హైట్ ఎంత అంటే 70 feet. A maximum it goes up to 70 feet of height. 70 ఫీట్ల ఎత్తుగా పెరుగుతుంది ఈ దేవదారు వృక్షం. సో సుమారుగా 5 అంతస్తుల బిల్డింగ్ అన్నమాట. 5 అంతస్తుల బిల్డింగ్ అంతా ఎత్తున్న వాళ్ళు ఈ ఇశ్రాయేలీయుడు వాళ్ళ ఎదుట మిడతంత చిన్నగా కనబడుతున్నాడు. సో అది ఇక్కడ నివసించిన దేశ ప్రజల యొక్క పరిస్థితి. ప్రియులరా, అలాగున ఈ ఎత్తైన ప్రజలు ఎలా పుట్టారు అంటే, నేను ఇంతకు ముందే కొన్ని ఎపిసోడ్స్లో చెప్పిన విధంగా ఆది కాండము 6వ అధ్యాయం 1వ వచనంలో ఆకాశమందులు పడిపోయి ఆకాశ మండలంలో నివాసం ఏర్పాటు చేసుకున్న దేవుని దూతలు పడిపోగా సాతానుతో పాటు ఉన్న దూతల గణము నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిలో తమ మనసుకు వచ్చిన వారిని పెళ్లి చేసుకోగా పుట్టిన పిల్లలే నెఫీలీయులు. ఈ నెఫీలీయుల యొక్క హైట్ ఎంత, దేవదూత ప్లస్ మానవ స్త్రీ కలిసిగా పుట్టిన వారు కనుక వీరి హైట్ అలాగున సుమారు 70 ఫీట్ల హైట్ వరకు ఉండింది. ఇది వాక్య సత్యం. కాదన్న వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉంటే నాతో పబ్లిక్గా డిబేట్కు రావాలని ఆహ్వానిస్తున్నాను. ప్రియులరా, ఇప్పుడు నేను చెప్తున్న ఈ వివరణ డేక్స్ వర్షన్ ఆఫ్ ద బైబిల్, రికవరీ వర్షన్ కంకార్డెన్స్, అలాగే ఇంకా ఇతర కామెంటరీస్ చాలా మట్టుకు నేను ఇస్తున్న వ్యాఖ్యానముతో ఏకీభవిస్తున్నాయి. అలాగున ఈ 10 రకములైన జాతులు నివసిస్తున్న ఈ స్థలాన్ని నేను నీకును నీ సంతానమునకును ఇస్తాను అని చెప్పాడు దేవుడు. అలాగున ఈ యొక్క వాగ్దాన దేశముగా ఇది ఉంది. ఇక అబ్రహామును పిలిచి దేవుడు అన్నాడు, ఆది కాండము 12వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం, ఆది కాండము 12 6, 7 వచనములు. అక్కడ ఇలాగుందండి, కనానీయులు ఆ దేశములో నివసించిరి, అయితే నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని యెహోవా అబ్రహాముతో పిలిచి చెప్పగా అక్కడ వెంటనే అబ్రహాము యెహోవాకు బలిపీఠము కట్టాడు.
సో మొట్టమొదట ఈ దేశమును గురించిన వాగ్దానము బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూస్తాం మనం. కనానీయులు అక్కడ నివసించేవారు. కనాను ఎవరు? షేము, హాము, యాపెతు అన్న ముగ్గురు కుమారులు నోవహు యొక్క సంతానం. ఈ ముగ్గురు కుమారులలో హాము అనేవాడు తండ్రి దిశములను చూసిన కారణాన అతను శపించబడ్డాడు. అతన్ని శపిస్తూ నోవహు అన్నాడు, నీ కుమారుడైన కనాను వాడు ఈ విధంగా శపించబడతాడంటూ కొన్ని శాపనార్థాలు పెట్టాడు. అలాగున ఈ శపించబడిన జనాంగము ఇప్పుడు ఈ అబ్రహాముకు వాగ్దానం చేస్తున్న ఈ స్థలములో ఉన్నారు. అలాగున ఈ యొక్క దేశములో కనానీయులు అని చెప్పబడుతున్న హాము వంశావళి ఉన్నారు. ఇక అబ్రహాముకి ఇచ్చిన మరొక వాగ్దానం ఆదికాండము 13వ అధ్యాయం 14-15 వచనములు. జెనసిస్ చాప్టర్ 13 వర్డ్స్ 14-15. అక్కడ ఇలాగున వ్రాయబడి ఉంది, నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను అన్నాడు. నీ సంతానమునకు ఎప్పటికీ ఈ దేశాన్ని నేను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వచనంలో సదాకాలము అనే మాటను మనము కాస్త గుర్తుంచుకుందాం. ఇశ్రాయేలు దేశాన్ని కొంతకాలము కొరకు కాదు, కొన్ని సంవత్సరాల కొరకు కాదు, సదాకాలము కొరకు నేను ఇస్తాను అని దేవుడు చెప్పాడు. ప్రియులరా, ఆ తర్వాత 17వ అధ్యాయంలో మళ్ళీ అబ్రహాం చేస్తూ అన్నాడు, నీ యొక్క సంతానమునకును నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశిగా ఉన్న ఈ దేశమును అనగా కనానును దేశమంతటిని నిత్యమైన స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉంటాను అని చెప్పాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది, నీకిస్తాను, నీ సంతతికి ఇస్తాను. ఎలా ఇస్తాను అంటే నిత్యమైన స్వాస్థ్యముగా నేను నీ సంతానమునకు ఇస్తాను. సో ఇశ్రాయేలీయులకు ఈ దేశము ఎలాంటి స్వాస్థ్యం? నిత్యమైన స్వాస్థ్యముగా ఉండాలి. అది దేవుడిచ్చిన వాగ్దానం. ప్రియులరా, ఇది మనం చూస్తున్నది ఇజ్రాయేలు అనే ఒక చిన్న భూభాగం. దీని చుట్టూ ఉత్తరాన సిరియా, అలాగే తూర్పున జోర్డన్, దక్షిణమున సౌదీ అరేబియా, తూర్పున ఈజిప్టు, మధ్యధరా సముద్రం ఇవి ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద దేశాలుగా ఉండగా ఒక చిన్న ముక్కలాగా, చిన్న దేశంలాగా ఇశ్రాయేలు మధ్యలో ఉంది. ఆ కనిపిస్తున్న చిన్న ముక్కయే ఇశ్రాయేలు. ఇందులో ముఖ్యంగా సిరియాకు ప్రక్కన మధ్యధరా సముద్రం ఆనుకొని లెబానోన్ ఉంటుంది. ఈ లెబానోను చుట్టూ పర్వతాలు ఉన్నాయి. అలాగే ఉత్తరాన హెర్మోను పర్వతము అనే మంచు కొండ ఒకటి కూడా ఉంది. సో ఈ లెబనాను పర్వతంలో నుండి వస్తున్న నీరు, హెర్మోను పర్వతము కరుగుతూ వస్తున్న మంచు, ఇవి కలిపి చిన్న చిన్న సెలయేరులాగా వచ్చి అవన్నీ ఒక చోట కలిసి ఒక నదిలాగా ప్రారంభమవుతాయి. ఆ నదినే మనందరికీ బాగా తెలిసిన విధంగా యోర్దాను నది అంటున్నాం. యోర్దాను నది రూపుదిద్దుకోవడానికి ఉత్తరాన ఉన్న లెబానోను పర్వతములలో నుండి వస్తున్న సెలయేర్లు, అలాగే హెర్మోను పర్వతము మంచు కరిగి భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది కాబట్టి మంచు కరుగుతూ అది అలాగున గాలి రూపంలో మంచు వస్తూ ఉంటుంది. ఇక భూమి మీద నీళ్లలాగా కరిగి కూడా వస్తూ ఉంటుంది. అందుకే 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, అది హెర్మోను పర్వతము నుండి వస్తున్న మంచు సియోను కొండను తాకినట్లుగా ఉంటుంది అని చెప్పారనమాట. సో ఆ మంచు గాలిలో లేచి వచ్చి ఎత్తైన కొండ ఇశ్రాయేల్లో సియోను పర్వతం, ఆ పర్వతాన్ని తాకుతుంది ఆ మంచు. అలాగున ఈ సహోదరుల ఐక్యత ఉంటుంది అని చెప్పుకొచ్చాడనమాట అక్కడ. ఇక ఈ యోర్దాను నది సుమారు 250 మైళ్ళు ప్రవహిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా,
ఇస్రాయేలు దేశం యొక్క పొడవు వాస్తవానికి 150 మైళ్ళే. ఇస్రాయేల్ దేశము ఆ గోలాన్ హైట్స్ అన్న దగ్గర నుండి తీసుకుంటే ఇటు మృత సముద్రం దాటే వరకు కూడా ఇస్రాయేల్ దేశ భూభాగము 150 మైళ్ళే. కానీ ఈ నది 250 మైళ్ళు ప్రవహిస్తుంది. ఎలాగంటే ఇది స్ట్రెయిట్ లైన్ లాగా ఉండదు. వంకలు వంకలుగా తిరుగుతూ వస్తుంది. కాబట్టి ద టోటల్ లెంత్ ఆఫ్ దిస్ రివర్ ఈజ్ ఇందులోనికి మళ్ళీ ఈ 250 మైళ్ళ మధ్యలో అక్కడక్కడ కుడివైపు నుండి, ఎడమ వైపు నుండి, తూర్పు వైపు నుండి, పడమటి వైపు నుండి మరికొన్ని రేవులు కలుస్తుంటాయి. అవి యాలుదు, పారా, యార్మోకు, యబ్బోకు అనే రేవులు కూడా కలిసి ఈ నది మరింత నీరుగా మారుతుందన్నమాట. మరింత నీరుగా మారుతుంది. సో ఈ హెర్మోను పర్వతము, లెబానోను పర్వతాలు ఇవి అబోవ్ ద సీ లెవెల్ సముద్ర మట్టమునకు 2814 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఎత్తైన పర్వతాలు అన్నమాట. ఈ ఎత్తైన పర్వతాల్లో నుండి నీళ్లు వేగంగా పారుతూ కిందికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ యోర్ధాను నది ఇవన్నీ ఈ 4 సెలయేర్లు అలాగే 4 రేవులు కలిసి ఒక నదిగా మారుతూ ఉంటుంది. సో ఈ యోర్ధాన్ నది పారుతూ వచ్చి గలిలియా అని ఒక సముద్రం ఉంది. ఈ గలిలియా అనే సముద్రం చిన్న సముద్రమే, అది అందులో కలుస్తాయి. మళ్ళీ అందులో నీరు ఎటు వెళ్లాలో తెలియక మళ్ళీ దక్షిణమునకు ప్రవహిస్తూ అది మృత సముద్రం వరకు ప్రవహించి మృత సముద్రంలో ఆ నీళ్లు కలుస్తాయి అన్నమాట. అలాగున ప్రియులరా, ఈ యొక్క నది అలాగున ఒక 4 సెలయేర్లు 4 రేవులు కలిసి ఒక నదిగా మారి ఈ యొక్క ఇశ్రాయేలు దేశమునకు ప్రాముఖ్యమైన నీటి వసతిగా ఉంది. ప్రియులరా, అలాగున ఈ దేశం యొక్క ముఖ్యమైన నీటి వసతి యోర్ధాను నదే. కానీ ఈనాడు ఇశ్రాయేలీలు టెక్నాలజీని బాగా అభివృద్ధి చేసుకొని ప్రక్కన ఉన్న మధ్యధరా సముద్రము అందులోని నీళ్లను కూడా మంచినీళ్లుగా మార్చుకొని వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. సో ఇలాగున ఇశ్రాయేలు దేశం యొక్క భూభాగం ఉందన్నమాట. అందులో ఒకవైపు తూర్పు వైపు, పడమటి వైపు తూర్పు వైపు గలిలే సముద్రం ఉత్తర భాగాన, అలాగే యోర్ధాను నది దక్షిణ భాగాన మృత సముద్రం, ఇవి కలిసి ఉన్న భూభాగమే ఇశ్రాయేలు దేశం. అయితే ఆది కాండములో దేవుడు వాగ్దానం చేస్తూ అన్నాడు, నీ సంతతి వాళ్ళకి ఇది ఇస్తాను, కానీ దానికంటే ముందుగా జరగాల్సింది ఏమిటంటే నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వాళ్లకు దాసులుగా ఉండాలి. ఎప్పటి వరకు? 400 సంవత్సరముల పాటు శ్రమ గుండా వెళ్ళాలి వాళ్ళు. ఏమండి, బైబిల్లో కొన్ని చోట్ల 430 సంవత్సరాలనుంది, కొన్ని చోట్ల 400 సంవత్సరాలనుంది. కన్ఫ్యూజ్ కావద్దండి. 400 సంవత్సరాలు శ్రమ పెట్టబడ్డారు, 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అయితే ఆ మొదటి 30 సంవత్సరాలు యోసేపు కూడా ఆ దేశములో ముఖ్యమైన పాత్రగా ఉండడంతో అప్పుడు శ్రమ లేదు వాళ్ళకి. 30 సంవత్సరాలు ఉన్నారు, శ్రమ లేదు, చక్కగా పోషించబడ్డారు. యోసేపు మరణించిన తర్వాత ఇక వచ్చిన ఫరోలు 400 సంవత్సరాలు వీళ్ళను శ్రమ పెట్టారు. సో వాళ్ళు టోటల్గా అక్కడ నివసించింది 430 సంవత్సరాలు, శ్రమ పడింది 400 సంవత్సరాలు అన్నమాట. సో వస్తారు, నీ 4వ తరము వారు ఇక్కడికి వస్తారు అని చెప్పాడనమాట. 4వ తరము, 4 తరాలు అక్కడే ఉంటారు, ఆ తర్వాత వస్తారు. మనందరికీ అది బాగా తెలుసు. అబ్రహాము, తర్వాత ఇస్సాకు,
ఇస్సాకు తర్వాతే యాకోబు. ఇస్సాకు దగ్గర మరొక విషయం మనకు జ్ఞాపకం రావాలి. ఇశ్రాయేలుకు జరుగుతున్న యుద్ధాల విషయము మనకు గారు మ్యూట్ అయిందా? వినబడట్లేదా? ఇప్పుడు వినిపించింది పాస్టర్. ఎస్. సో 400 సంవత్సరముల పాటు వారు అక్కడ ఉండి వారు రావాలి. అయితే అబ్రహాముకు మొట్టమొదట శరీర సంబంధమైన ఇచ్చను బట్టి షారా హాగరును అబ్రహాముకు భార్యగా పంపగా ఇష్మాయేలు పుట్టాడు. తర్వాత శరీరము మొదట వచ్చింది, తర్వాత ఆత్మ సంబంధి వాగ్దాన సంబంధి అయిన ఇస్సాకు వచ్చాడు. శరీరము ముందు, ఆత్మ తదుపరి. ఈ శరీరము ఆత్మ సంబంధి అయిన వాణ్ణి హింసిస్తూ వచ్చింది. అక్కడ నుండే ఈ అరబ్బులకు ఇశ్రాయేలీలకు యుద్ధం ప్రారంభమైంది. అక్కడి నుండే మొదలైంది. ఇక ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఇసుక ఎడారుల్లో దేవదూత దిగివచ్చి, అనగా యేసుక్రీస్తు ప్రభువే దిగివచ్చి ఆయన అక్కడ వారి కొరకు నీటిని అందించడం, ఇదంతా మనకు బాగా తెలుసు. ఇక ఇస్సాకు వంశావళి వైపు వెళ్తే ఇష్మాయేలు వంశావళే సౌదీ అరేబియాలో స్థిరపడ్డ అరబ్బులు అని చెప్పాలి. సో అరబ్బుల ప్రారంభం ఇష్మాయేలు. ఇక ఇస్సాకు వంశం దగ్గరికి వెళ్తే ఇస్సాకు తర్వాత దేవుడు యాకోబునిచ్చాడు. యాకోబుకు 12 మందినిచ్చాడు. అందులో చిన్నవాడిని అమ్మేశారు, యోసేపును. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తమైన కరువు రావడంతో వారు కూడా ఆ ఐగుప్తు దేశానికి వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా మనకు రొటీన్గా తెలిసిన కథే. అయితే యాకోబు అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 6వ వచనం, 27వ వచనం, వీటన్నిటిలో మనం చూస్తే యాకోబు వృద్ధుడైపోయాడు. యాకోబు వృద్ధుడు కాగా ఆ వృద్ధాప్యంలో కరువు వచ్చినప్పుడు దేవుడు అతనితో చెబుతున్నాడు, నీవు ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు యాకోబు, అక్కడ నేను గొప్ప జనముగా చేసి మళ్ళీ నేను నిన్ను ఇక్కడికి తీసుకొస్తాను, నీవేం భయపడవద్దు, వెళ్ళు అన్నాడు. సో అలాగున దేవుని మాటను బట్టి యాకోబు 70 మందితో కలిసి ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. అది కూడా మనకు బాగా తెలిసిన చరిత్ర. ఇక ఇంతకు ముందు చెప్పినట్టుగా 30 సంవత్సరాలు యోసే తర్వాత వచ్చిన ఫరోలు ఇశ్రాయేలీయులు విస్తరిస్తున్నారు, జనాంగంలో, బలములో, జ్ఞానములో విస్తరిస్తున్నారు. కాబట్టి వీరిని ఎలాగైనా వృద్ధి చెందకుండా ఆపాలని ప్రయత్నం చేసి వారిని అనేక రకములుగా హింసించడం మొదలు పెట్టారు. ఆ హింసల్లో భాగంగా వారికి దినమంతా పని చేయించుకుంటున్నారు, ఇటుకలు కాల్చడం, ఇటుకలు తయారు చేయడం. ఇక అలాగే వారు అభివృద్ధి కాకుండా ఉండడానికి, జనాంగముగా అభివృద్ధి కాకుండా ఉండడానికి హెబ్రీ స్త్రీ కంటే కన్నప్పుడు ఉన్న దాదీలు ఒకవేళ మగపిల్లవాడే గనక పుడితే నైలు నదిలో వేసి చంపేసేయండి అన్నది అప్పుడున్న జీవో, గవర్నమెంట్ ఆర్డర్. సీక్రెట్గా కాదు, డైరెక్ట్గానే చంపేయండి. ఆడపిల్ల పుడితే ఉంచండి. మన ఐగుప్తీయుడు ఒకడు పెళ్లి చేసుకున్నాడు అనుకో, అప్పుడు పుట్టే సంతానం అంతా ఐగుప్తీయులు అవుతారు, కానీ ఇశ్రాయేలు కారు కదా.
కానీ పురుషుడు ఐగుప్తు స్త్రీని పెళ్లి చేసుకున్న, ఇశ్రాయేలు పురుషుడు ఇశ్రాయేలు స్త్రీని పెళ్లి చేసుకున్న వాళ్ళ వంశము పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ పురుషులను, హెబ్రీ స్త్రీ కన్నప్పుడు ఉండే మగ బిడ్డలను చంపేయండి అన్నాడు. ఇక ఆ సమయంలోనే, ఆ భయంకర పరిస్థితుల్లోనే పుట్టినవాడు మోషే. ఈ మోషేను కూడా తల్లి భయపడి ఆ నైల్ నదిలో పడవేసింది. కానీ దేవుని ప్రణాళికను బట్టి ఆ ఫరో రాకుమార్తె స్నానానికి రావడం, ఆమె ఆ గంపలో ఉన్న శిశువు ఏడుపును వినడం, ఆ శిశువు అందంగా ఉండడం చేత నేను పెంచుకుంటాను నాకు కొడుకుగా అనడం, ఆ కొడుకును మళ్ళీ ఎవరైతే కన్నారో ఆ స్త్రీ యోకేబేతుకే పాలివం పెంచమని అప్పగించడం, ఇవన్నీ మనకు తెలిసిన చరిత్ర. ఇక మనం అక్కడి నుంచి ఇశ్రాయేలీయుల 430 సంవత్సరాల జీవితాన్ని ముగించుకొని మోషే ద్వారా దేవుడు విడుదల చేయడం మనం చూస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం మనకు మండుచున్న పొద దగ్గర ఉన్న దర్శనం, మండుచున్న పొద దగ్గర దేవుడు మాట్లాడిన అనుభవము నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఉంది. సో అక్కడ దేవుడు 8వ వచనంలో చెప్తున్నాడు, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించడానికి, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు. God was not speaking from heaven. He came down to redeem his people. ఇక్కడ దేవుడు పరలోకమును విడిచి, లేక సమీపించరాని తేజస్సును విడిచి దిగి వచ్చిన అనుభవమును చూస్తాం. అంటే హీ వాజ్ ఇన్కార్నేటింగ్. ద షాడో ఆఫ్ ఇన్కార్నేషన్ వి విల్ ఫైండ్ హియర్. దేవుడు అవతారం ఎత్తుతాడు, లేక ఈ భూమి మీదకి దిగొస్తాడు అనడానికి ఉన్న ఆధారం మొట్టమొదట మనం ఇక్కడ చూస్తాం. ముస్లిం సహోదరులు దేవుడు ఈ భూలోకం మీదకి దిగిరాడు, అతనికి అవసరం లేదు అని వాదిస్తారు. అలాంటి వారికి మొట్టమొదటిగా మనం చూపించాల్సింది నిర్గమకాండం 3:8. ఎందుకంటే నిర్గమకాండమును తోరాలోని ఒక గ్రంథంగా ముస్లిం సహోదరులు కూడా నమ్మాలి, తప్పదు. ఎందుకంటే ఖురాన్ తరచూ చెప్పింది ఇది దేవుడే ఇచ్చిందని. కాబట్టి దేవుడిచ్చిన ఈ గ్రంథంలో దేవుడు ఏమని చెబుతున్నాడు, నేను దిగి వచ్చాను. ఒకవేళ దేవుడు అక్కడి నుండే దిగిరాడు, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఏదైనా చేయాలనుకుంటే పరలోకం నుండే చేస్తాడు అని అనుకుంటే, మరి తోరాలో ఈ నిర్గమకాండంలో ఇక్కడ దిగొచ్చాను అని చెబుతున్న మాట మోషే అనే ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు కదా, మరి దాని సంగతి ఏమిటి అని అడగండి. సో గాడ్ కేమ్ డౌన్, దేవుడు విమోచించడానికి, విడుదల చేయడానికి దిగి రావాల్సి వచ్చింది. అలాగే సకల మానవ జాతిని ఐగుప్తు అనే లోకము నుండి, ఫరో అనే సాతాను నుండి, పాపము అనే దాస్యము నుండి విడిపించాలి అంటే దేవుడు యేసు క్రీస్తు అను పేరు మీద దిగి రావాల్సి వచ్చింది. భూమి మీదకి ఆయన శరీరమును ధరించి రావాల్సి వచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలును విడిపించడానికి దిగి వచ్చాడు, సకల మానవ జాతిని విడిపించడానికి కూడా దిగొస్తాడు అన్న షాడో మనము ఇక్కడ చూస్తామన్నమాట. ఇక అలాగే దేవుడు 3వ అధ్యాయంలోనే 21-22లో చెప్పారు, నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేస్తాను. ఇంతకాలము కఠినత్వంతో ఉన్నారు కదూ, ఇప్పుడు నేను కటాక్షమును కలగజేస్తాను. గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు, ఐగుప్తీయులను మీరు దోచుకొని మరీ వెళ్తారు అని దేవుడు చెప్పాడు. అంటే పారిపోవడం కాదు, ఏదో వాళ్ళను దోచుకొని మరీ మీరు ధనముతో, విస్తారమైన ఆస్తితో నేను వస్తారని అబ్రహాముకు నేను వాగ్దానం చేశాను, కాబట్టి మీరు వారిని దోచుకొని విస్తారమైన ఆస్తితో వెళ్తారు అని చెప్పాడు. అలాగున నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనంలోనికి వచ్చేసరికి, బలమైన హస్తము చేత అతడు, అనగా ఫరో, వారిని పోనిస్తాడు. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయును. వీళ్ళు పారిపోవడం కాదు, చెప్పా పెట్టకుండా రాత్రి పారిపోవడం కాదు, ఆయనే తోలివేస్తాడు, పంపించేస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ విధంగా ఇక 1491 క్రీస్తుకు పూర్వం 1491లో ఐగుప్తు నుండి విడుదల జరిగింది. దేవుని బిడ్డలారా, క్రీస్తుకు పూర్వం
1491లో ఐగుప్తు నుండి వారు విడుదలయ్యారు, బయలుదేరారు. 1491లో బయలుదేరిన వాళ్ళు 40 సంవత్సరముల పాటు అరణ్య యాత్ర చేయాల్సి వచ్చింది. అరణ్య యాత్ర కూడా ఆయన వారి మైండ్ సెటప్ను 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో విగ్రహారాధన సంబంధమైన మనస్సుగా, పాపపు బానిసత్వమునకు సంబంధించిన మనస్సుగా ఉన్న వారిని ప్రక్షాళన చేయుటకు, ఈ పాపపు మనస్సు నుండి వారిని ప్రక్షాళన చేయుటకు, ఐగుప్తు సంబంధమైన విగ్రహారాధన నుండి వారిని ప్రక్షాళన చేయుటకు గాడ్ టుక్ 40 years ఆఫ్ టైం. దేవుడు వారిని 40 సంవత్సరాల కాలము వారిని ఈ 2 రకములైన ఐగుప్తు సంబంధమైన వాటి నుండి వారిని పవిత్రపరిచి అప్పుడు కనాన్లో చేర్చడానికి 40 సంవత్సరాల సమయాన్ని దేవుడు తీసుకున్నాడు. ఆ తర్వాత వారు కనాన్లో ప్రవేశించారు. ఇప్పుడు కనానులోనికి వచ్చేశారు. కనాన్లో వచ్చిన తర్వాత దేవుడు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 63 నుండి 65 వచనాల్లో ఇలా చెప్పాడు. మీరు ఈ దేశములో ఆయన ఆజ్ఞల ప్రకారముగా ఉండని ఎడల దేశములో నుండి నీవు పెళ్లగింపబడతావు. దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోనికి ఆయన నిన్ను చెదరగొట్టును. గమనిస్తున్నారా? ఎక్కడి వరకు చెదరగొడతాడట అంటే ఏదో బబులోను, ఏదో అషూరుకు కాదంట, సమస్త జనములలోనికి, అంటే ప్రపంచంలో అన్ని రకములైన జనాంగంలోనికి మిమ్మల్ని నేను చెదరగొడతాను. అక్కడ నీవు విగ్రహారాధన చేయాల్సి వస్తుంది, విగ్రహారాధనగా మారిపోతావు. నీకు అక్కడ నెమ్మది ఉండదు, నీ అరికాలికి విశ్రాంతి ఉండదు. అక్కడ యెహోవా నీకు హృదయ కంపమును, నేత్ర క్షీణతయు, మనోవేదనయు, ప్రాణ భయమును, రేయింబవళ్ళు నీకు ప్రాణ భయమే. అక్కడ ఇంకా వ్రాయబడింది ఏమిటంటే, రాత్రి అయితే ఎప్పుడు తెల్లవారుతుందా అని భయపడతావట. రాత్రి అంతా తెల్లవారితే మళ్ళీ ఎప్పుడు రాత్రి అవుతుందా అని భయపడుతూ ఉంటావు. ఇలాగున రాత్రి భయమే, పగలు భయమే. నీవు నా ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించని ఎడల నిన్ను నేను చెదరగొడతాను. ముఖ్యంగా సబ్బాతును, విశ్రాంతి దినమును, విశ్రాంతి సంవత్సరమును నీవు ఆచరించాలి. విశ్రాంతి దినము ప్రతి వారమునకు ఒక రోజు వస్తుంది. విశ్రాంతి సంవత్సరము భూమి కొరకు 7 సంవత్సరములకు, అనగా 6 సంవత్సరములు నీవు పంటను చేసుకోవాలి ఆ భూమిలో. 7వ సంవత్సరం ఆ భూమిని విశ్రాంతికి వదిలేయాలి, పంట వేయకూడదు. అందులో ఏ రకమైన విత్తనం వేయకుండా దాన్ని విశ్రాంతిగా వదిలేయాలి. కానీ ఇశ్రాయేలీయులు ఈ రెండిటి విషయంలో తప్పిపోయారు. అలాగున దావీదు కాలము నుండి కూడా వారు విశ్రాంతి దినమును ఆచరించడం అనేది నిర్లక్ష్యం చేశారు. అలాగే భూమికి కూడా ఈ 6 సంవత్సరములు పంటను పండించుకొని 7వ సంవత్సరం దాన్ని విశ్రాంతికి వదిలేయడం, అది దేవుని ఆజ్ఞ. అంటే అలాగున విశ్రాంతికి వదిలేయడం ద్వారా భూమి ఫర్టైల్డ్ ల్యాండ్ గా మారుతుంది. ఈ 6 సంవత్సరాలు పోగొట్టుకున్న బలము భూమి 1 సంవత్సరము దాన్ని విశ్రాంతిగా వదిలేయడం ద్వారా అది మళ్ళీ పూర్వపు బలాన్ని తెచ్చుకొని నీకు క్షేమకరమైన 6 సంవత్సరాలు మళ్ళీ నీకు పంట పండించు. 7వ సంవత్సరం మాత్రం దాన్ని వదిలివేయంటే, ఇశ్రాయేలీయులు ఈ సంవత్సరం పంట ఎందుకు పోగొట్టుకోవాలి, వర్షాలు వస్తున్నాయి కదా, సో ఈ సంవత్సరం కూడా పంట తీసుకుందామని ఇటు విశ్రాంతి దినమును నిర్లక్ష్యం చేశారు, విశ్రాంతి సంవత్సరమును నిర్లక్ష్యం చేశారు. అలాగున 490 సంవత్సరములు వారు ఈ యొక్క విశ్రాంతి సంవత్సరములను, విశ్రాంతి దినములను వారు నిర్లక్ష్య పెడుతున్నారు. ప్రవక్తలను పంపిస్తున్నాడు దేవుడు, మీరు సబ్బాతు దినమును నిర్లక్ష్యం చేస్తున్నారు, సబ్బాతు సంవత్సరమును కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని. వాళ్ళు ప్రవక్తల మాటకు లోబడలేదు. అలాగున దేవునికి ఉగ్రత వచ్చింది. నిన్ను ఈ దేశంలో నుండి పెకిలించేస్తాను నేను. నీవు ఈ కొననగా ఉత్తరమున ఆ యొక్క నజరేతు మొదలుకొని ఈ దక్షిణమున హెబ్రోను వరకు ఉన్న ఈ స్థలములో ఉన్న మీరందరినీ కూడా నేను తీసేస్తాను ఇక్కడ నుండి. అలాగే తీసేసి ఎక్కడో ఒక దగ్గర కాదు, భూమి యొక్క సమస్త జనములు ఎక్కడెక్కడ ఉన్నా ఆ జనాల్లోనికి మిమ్మల్ని పంపించేస్తా. అంత కోపం వచ్చేసింది దేవుడికి. పంపడమే కాదు, అక్కడ మీరేదో చాలా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటూ భార్య పిల్లలతో ఉండరు,
నెమ్మది మీకుండదు. మీకు ఆ జనాంగములో నుండి నెమ్మది లేని పరిస్థితి తీసుకొని వస్తాను. మీ అరికాలికి విశ్రాంతి లేనంత కష్టభరితమైన సంవత్సరాలుగా మీకుంటాయి. నీ హృదయము భయపడుతూ కంపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. నేత్రాలు క్షీణిస్తాయి, మనోవేదన ఎక్కువ అవుతుంది, ప్రాణ భయం మీకుంటుంది, రేయింబవులు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు నేను మళ్ళీ రిపీట్ చేస్తానంటే, దీస్ ప్రొఫెసీస్ వర్ అక్యురేట్లీ ఫుల్ఫిల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇవన్నీ చరిత్రలో ఇశ్రాయేళ్ల జీవితాలను చూస్తే, అప్పుడు యూదులు అన్నారు వాళ్ళను, ఆ యూదుల టైంలో చూస్తే ఇవి ఎగ్జాక్ట్ గా వాళ్ళకి కలిగాయి. అందుకని కాస్త మీకు బోరు కొట్టినా కాస్త ఓపిక బట్టి మీరు వినాలని నేను మనవి చేస్తున్నాను. సో దట్ హౌ గాడ్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్ అండ్ ఈవెన్ హిస్ పీపుల్, అండ్ వాట్ ఈస్ హిస్ పవర్ when you obey him, what are the blessings he is going to pour upon us, what are the curses if you don't obey his word, what are the curses you will experience. That's what we are going to see perfectly accurately in the Bible and in the history of Israelites. సో అందుకని దయచేసి ఈ ఒక 3-4 దినములు దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఈ 3-4 దినములు కాస్త టోటల్ వరల్డ్ హిస్టరీని అలాగే ప్రారంభం నుండి దేవుని ప్రణాళికను మనం పరిశోధిస్తున్నాం కాబట్టి కాస్త ఓపిక చేసుకోండి. నేను చెప్పడంలో బోరు కొడితే నిద్ర వస్తే కూడా కాస్త భరించైనా నా బలహీనతను మీరు దయచేసి మన్నించి మీరు ఇది వినడానికైతే కొనసాగాలని మనవి చేస్తున్నాను. సో ఆ తర్వాత ఇశ్రాయేలీలు దోచుకొని వచ్చేశారు. వాళ్ళు నిర్గమకాండం 12వ అధ్యాయం 35-36 చూస్తే అక్కడ ఉన్న బంగారమును, వెండి ఆభరణాలు అన్నీ వాళ్ళు దోచుకుని బయటకు వచ్చేశారు. ఇక 35-36 చెబుతున్నా ఏమిటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల యొక్క వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొని అడగగానే ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఎందుకో తెలుసా? 10 రకములైన తెగుళ్ళు చూశారు. ఆ 10 రకములైన భయంకరమైన తెగుళ్ళకు భయపడి వాళ్ళ వెండి బంగారు నగలను, వస్త్రాలను కూడా ఇచ్చేస్తున్నారు. యెహోవా ప్రజల ఎదుట ఎడల ఐగుప్తీయుల కటాక్షము కల గనక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బానిసత్వాన్ని దేవుడు అనుమతించిన కారణం ఏంటో తెలుసా అండి? ఎందుకు 400 సంవత్సరాలు ఇటు పంపాడు? ఈ బానిసత్వానికి పంపాడు అంటే, కనానులో అప్పటికి అమోరీయులు, నెఫీలీయులు ఉన్నారు. వాళ్ళ పాపము ఇంకా సమాప్తం కాలేదు. వాళ్ళ పాపం సమాప్తమయ్యే వరకు మీరు కాస్త అటు వెళ్ళండి, అక్కడ మీరు ఉండండి, ఈలోగా నేను వీళ్ళని తుడిచిపెట్టేస్తాను, అప్పుడు మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాను అన్నాడు అనమాట. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కొన్నిసార్లు నీ ఊహించని బానిసత్వంలోనికి, కష్టంలోనికి తీసుకుని వెళ్తున్నా అంటే దేర్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్ అబౌట్ యూ పర్టికులర్లీ. దాని వెనుక దేవుడు ఇక్కడ ఏదో నీకు నష్టం ఉన్నది కనుక నిన్ను శ్రమ గుండా తీసుకొని వెళ్తున్నాడు. ఈ నష్టాన్ని దేవుడు తొలగించి మళ్ళీ నిన్ను తీసుకొచ్చి ఆనందకరమైన వాగ్దాన దేశములో పాలు తేనెలు ప్రవహించే ఆశీర్వాదముతో నిన్ను దీవించడానికే. సో 400 శ్రమ గుండా వెళ్తూ ఉంటే భయపడకండి. ఏదో నీ జీవితానికి నష్టం కలిగించేది ఉన్నది కాబట్టి దేవుడు నిన్ను ఆ పరిస్థితి గుండా తీసుకుని వెళ్తున్నాడు. ఆ పరిస్థితిని దేవుడు ముగిస్తాడు. దాని తర్వాత నిన్ను పాలు తేనెల అనుభవంలోనికి తీసుకుని వెళ్తాడు. అలాగే ఇక దేవుడు అంటున్నాడు, మీరు విడుదల పొందడమే కాదు, భూమి మీద నా కొరకు ఒక స్వకీయ జనాంగముగా నేను తీసుకుంటాను మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఏదో ఇటు అటు తిప్పుతూ ఉండడం కాదు, మిమ్మల్ని నేను ఐగుప్తులో మీ కనుల ఎదుట చేసిన ప్రతి విధమైన సూచక క్రియతోనూ యుద్ధముతోనూ నేను మిమ్మల్ని నా కొరకైన జనాంగముగా, నా స్వకీయ జనాంగముగా నేను మిమ్మల్ని తీసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను శ్రమలో నుండి, ఐగుప్తు అనే లోకము నుండి, సాతాను అనే ఫరో నుండి, పాపం అనే బానిసత్వం నుండి విడిపించినప్పుడు దేవుడు నీ గురించి తన కలిగి ఉన్న ప్లాన్ ఏమిటో తెలుసా? నీవు ఆయన స్వకీయ జనాంగం అవుతున్నావు. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-18 వచనాల్లో ఇలాగుంది, మీరు
ఆయన మిమ్ములను చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచింది ఎందుకో తెలుసా? మీరు తన పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమును తన స్వాస్థ్యముగా ఉండుట కొరకే మిమ్మల్ని ఆయన పిలుచుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియులరా, నిన్ను నన్ను ఈ లోకము నుండి, పాపము నుండి దేవుడు విడిపించుకోవడం ఎందుకో తెలుసా? ఆయన స్వకీయ జనాంగముగా. కొత్త జన్మ ద్వారా దేవుని పిల్లలం అవుతున్నాం. జక్కయ్యతో అన్నాడు, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. రక్షణ వచ్చిన వాడెల్లా ఏమవుతున్నాడు? అబ్రహాము సంతానం అవుతున్నాడు. అబ్రహాము సంతానమునకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటి? తన స్వకీయ జనాంగముగా చేసుకున్నాడు. సో మనము రక్షించబడటం ద్వారా అబ్రహాము సంతానములో మారుతున్నాం. ఎలాగునా? నక్షత్రాలను చూపించాడు, ఇసుకను చూపించాడు అబ్రహాముకు ఒక రాత్రి వేళ. నక్షత్రం అనేది ఇశ్రాయేలీయులకు ఇంటి మీద పెట్టుకోవద్దు. అది అలాగే 5 ముళ్ళ నక్షత్రం ఇంట్లో పెట్టొద్దు, చర్చిలో పెట్టొద్దు, ఎక్కడ పెట్టొద్దు. అది సాతానుకు సంబంధించింది. దాని గురించి చెప్పమంటే ఎప్పుడైనా ఒక క్లాస్ తీసుకొని దాని వెనుక 5 ముళ్ళ నక్షత్రం వెనుక చరిత్ర, 6 ముళ్ళ నక్షత్రం వెనుక చరిత్ర అంతా చెప్పగలను. కానీ దేవుని సేవకునిగా నేను పరిశోధన చేసి ఆధారంతో మాట్లాడుతున్నాను. కాస్త మీరు వినండి. మీకు వ్యక్తిగతంగా ప్రశ్న ఉంటే ఆ సహోదరి అనితారాయ్ గారికి మీరు తెలియజేయండి. ఆమె నా ఫోన్ నంబరు తీసుకోండి. నాకు వ్యక్తిగతంగా రాత్రి 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఫోన్ చేసి మీరు దాని డీటెయిల్స్ అడగవచ్చు. మెట్టుకు ఇశ్రాయేలీయులను నా స్వకీయ జనాంగం అన్నాడు. అలాగే రక్షణ పొందిన వారిని కూడా నా స్వకీయ జనాంగం అని దేవుడు పిలుచుకున్నాడు. ప్రియులరా, ఇక అలాగున ఇశ్రాయేలు ప్రయాణమై వచ్చేశారు 40 సంవత్సరాల యాత్ర ముగించుకొని. ఆ తర్వాత సంఖ్యాకాండములోనికి వచ్చేసరికి వారు ఎందుకు 40 సంవత్సరాలు దేవుడు వారిని అరణ్యము గుండా నడిపించాడు అనే వాక్యం మనం గమనిస్తే, నిర్గమకాండములోనే 12వ అధ్యాయంలో చెప్పబడింది ఏమిటంటే, ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆయన వారిని ఆ మార్గము గుండా నడిపించలేదు, చుట్టూ దారియగు ఎర్ర సముద్ర మార్గము గుండా వారిని నడిపించెను అని ఉంటుందన్నమాట. గమనించాలి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఫిలిస్తీయులు అనే పదం నిర్గమకాండం 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనకు కనబడుతుంది. ఈ ఫిలిస్తీయులే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాలస్తీనియన్లు. ఏమండి, అలాగే దృష్టిలో పెట్టుకోండి. మనం ఎలాగో ఈ చరిత్రలో పాలస్తీనియన్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు అనేది చూడబోతున్నాం. మీరు ఐడియా కొరకు మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ ఫిలిస్తీయుల గురించి నిర్గమకాండంలోనే, అండగా ఐగుప్తులో బానిసలుగా ఇశ్రాయేలీలు ఉన్నప్పుడే ఈ ఫిలిస్తీయ దేశం ఉంది. కనానుకు ఆనుకొని ఉంది. ఇప్పుడు గాజా స్ట్రిప్ అంటున్నామే, ఆ ప్రాంతంలో ఫిలిస్తీయ దేశము, ఫిలిస్తీయ ప్రజలు ఉండేవాళ్ళు. రామసేసు, పీతోము అనే ఆ నగరాల నుంచి స్ట్రేట్ గా ఫిలిస్తీయుల దేశం గుండా వస్తే కనానుకు చేరుకుంటారు. కానీ దేవుడు ఆ డైరెక్షన్ లో వారిని నడిపించకుండా ఆయన చుట్టుదారియగు ఎర్ర సముద్ర మార్గం గుండా ఆయన నడిపించాడు. ఎందుకు నడిపించాడంటే దేవుని వాక్యం ఇక్కడ మనకు ఆధారం ఇస్తుంది. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 13వ వచనం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, యెహోవా దృష్టికి చెడుతనము నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడజేసెను. 40 years వెనుక ఇంత కథా కమామిష్ ఉందా? అవును. ఎందుకు? దేవుడు ఎప్పుడు చేసినా వెర్రితనం ఉండదు దేవుని జ్ఞానంలో. మనకది వెర్రితనముగా కనబడుతుంది మనకున్న తాత్కాలికమైన నాలెడ్జ్ని బట్టి, మినిమం నాలెడ్జ్ని బట్టి. కానీ దేవుడు ఏది చేసినా
శాశ్వతమైన జ్ఞానం, శాశ్వతమైన ప్లాన్ ఉంటుంది. ఎందుకు 40 సంవత్సరాలు తిరుగులాట చేశాడు? 40 దినముల్లో ఫిలిస్తీన్ దేశం గుండా పోతే 40 దినాల్లో చేరుకునేవాళ్ళు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు చేశాడంటే రీజన్ ఇదంట. దేవుని దృష్టికి చెడుతనము నడిచి ఐగుప్తు యొక్క లక్షణములను మోసుకొని వచ్చిన తరము ఈ ఐగుప్తు లక్షణములతో కనాన్లో ప్రవేశించడం దేవుని సంకల్పం కాదు. నిన్ను నన్ను రక్షించబడిన తర్వాత కూడా ఎందుకు దేవుడు ఇన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికిస్తున్నాడు? నాకు ఒకసారి ఇలాగ అనిపించింది. మాకు దగ్గరలో గోదావరి నది ఉంది. ఎండాకాలం వేళ 13 మందికి బాప్తిస్మం ఇవ్వాలి మే నెలలో. ఒక్కొక్కరిని ప్రశ్న అడుగుతున్నాను, నీళ్ళలోనికి వస్తున్నారు, ప్రశ్న అడుగుతున్నా, ఇస్తున్నాను. కింద సగం నుండి నడుము వరకు నీళ్లలో తడుస్తుంది, నడుము నుండి పైకి ఎండలో ఎండుతుంది. 13 మంది అంటే సుమారు నేను బాప్తిసం ఇవ్వాలంటే ఒక 1 అవర్ పడుతుంది. ఒక్కొక్కరిని ప్రశ్నించుకుంటూ వాళ్ళ రక్షణ సరైందే కాదా పరీక్షించుకుంటూ అడిగేసరి. సో నాకు అనిపించింది, బాప్తిస్మాలు ఇస్తున్నాడు బాధ కలిగి ఎండకు, అసలు బాప్తిస్మంలో ఇలా నీళ్లలో ముంచగానే అలాగే ఊపిరాడక చచ్చిపోతే డైరెక్ట్ పరలోకానికి వెళ్తారు కదా. ఇక మళ్ళీ వీళ్ళు చర్చికి రాకపోవడం, పాపంలో పడడం, సినిమా హాల్లో చుట్టూ తిరగడం, త్రాగుడుకు అలవాటు కావడం, మనం వాళ్ళ కొరకు కన్నీరు గార్చి, ఇదంతా అవసరం లేదు కదా. బాప్తిసం పొందినప్పుడు అలాగే గట్టిగా పట్టుకున్నాను అనుకోండి నీళ్ళలో, డైరెక్ట్ పరలోకం వెళ్తారు కదా. కాదట. మనలో బాప్తిస్మం పొందిన తర్వాత కూడా, ఎర్ర సముద్రమును దాటిన తర్వాత కూడా వీరిలో దేవుని దృష్టికి చెడుతనం అనేది ఇశ్రాయేల్లో కనబడుతుంది. అలాగే రక్షించబడిన తర్వాత కూడా విశ్వాసుల్లో చెడుతనం ఉండదా? చెడు లక్షణములు ఉండవా? చెడు క్రియలు జరగవా? జరుగుతాయి. రక్షణ పొంది ఒడ్డుకు రాగానే యేసు ప్రభులాగా ఎవరు కారు. మనలో ఇంకా శరీరం అనున్నది పనిచేస్తుంది, పాప నియమం అనున్నది పనిచేస్తుంది. ఈ నియమము నశించిపోవాలి, దీన్ని మనము చంపివేయగలగాలి. అందుకని దేవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సంఘాన్ని, దైవజనులను, సహవాసాన్ని, రొట్టె విరుచుటను, అపోస్తల బోధ, ప్రార్థన చేయటం ఇవన్నీ ఇచ్చాడు. ఎందుకంటే నీలో దినదినము ఈ చెడుతనము, పాపపు నియమము తొలగిపోయి ఆత్మ నియమము ద్వారా నడిపించబడే స్థితి రావాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగుంది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. 8వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ నియమము చేత పాప మరణముల నియమమును మనము జయించాము అని చెబుతున్నాడు అనమాట. సో వీ హ్యావ్ ద సిన్ఫుల్ నేచర్, ద లా ఆఫ్ సిన్ is still dwelling in our bodies, and by the law of the spirit, దేవుని ఆత్మ నియమము నా బ్రతుకు మీద పని చేయగలిగితే పాప నియమములను జయించగలుగుతాను. ఇది జరగడం కొరకే మనకు కూడా రక్షించబడిన తర్వాత కొంత ఆయుష్ను దేవుడు పొడిగిస్తుంటాడు అనమాట. ఇక్కడ 40 ఏండ్లు వాళ్ళ చెడుతనమును తొలగించడానికి ఇచ్చాడు. మనకు రక్షించబడిన తర్వాత జీవిత ఆయుష్ను అందుకే ఇస్తుంటాడు దేవుడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం కావాలి? ఎందుకు బతుకుతున్నావు రా ఈ కష్టకాలంలో, చనిపోయినా బాగుండని ముసలి వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు. అలా చనిపోవు, నీవు చనిపోవడానికి దేవుడు అనుమతించాడు. నీలో ఉన్న ఈ యొక్క శరీర నియమము, పాప నియమమును ఆయన తొలగించడానికే ఈ వృద్ధాప్యంలో కూడా నీకు జీవిత ఆయుష్ను పొడిగిస్తున్నాడు అన్న సంగతిని మనం గమనించాలి. సో మన జీవితంలో ఒక దినాన్ని దేవుడు ఇచ్చాడంటే నీలో ఉన్న శరీర పాప నియమమును ఈ దినమైనా కొంత వదిలిపెడతావు అనే ఆశతోనే దేవుడు ఇస్తున్నాడు. ఆ ఒక్క డిజైర్తోనే దేవుడు నీ జీవితాన్ని, ఆయుష్ను పొడిగిస్తుంటాడు అనమాట. దేవునికి ఇంకా వేరే కోరిక ఉండదు. నీవేమో ఈ శరీర నియమాన్ని జయించవు, పాపపు నియమాన్ని జయించవు, క్రిస్టియన్ యాక్టివిటీస్, క్రిస్టియన్ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొంది అదే భక్తి అనుకుంటావు. భక్తి అన్నది అది కాదు, పాల్గొనడం కాదు. పాల్గొని వాటి వెనకాల జరగాల్సిన పాప నియమము, శాప నియమము, శరీర నియమమును ఆత్మ నియమము చేత జయించగలిగిన స్థితి నీకు నాకు రావాలి. అదే భక్తి సాధన అంటే, పరుగు పందెము అంటే. ఏమండి? అలాగున మనం పరుగు పందెంలో వెళ్ళాలి ప్రియులరా. ఇక తర్వాత నిర్గమ 6:10లోనే ఇస్సాకు యాకోబులతో నేను చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెడుతున్నాను. దేవుడు అన్నాడు, నీవేదో మంచోడు అయినందుకు కాదు, నీలో పర్ఫెక్షన్ వచ్చిందని కాదు, నేను నా వాగ్దానము మీ పితరులతో చేశాను. ఆ వాగ్దానమును బట్టి మీలో లోపములున్నా
నేను యోర్దాను దాటించి కనాన్లోనికి మిమ్మల్ని ప్రవేశపెడతాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన కృప నిత్యముండును. ఆ కృప కలిగిన దేవుడు మనమేదో పర్ఫెక్ట్ అయ్యామని మనల్ని పరలోకానికి తీసుకోవట్లేదు. లోపములు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అయినా ఆయన కృపను బట్టి మనల్ని అలాగున కనానుకు దాటించేస్తూ ఉన్నాడు. సో ఆయన కృపను బట్టి ప్రతి దినము నీవు నేను ఆయనను స్తుతిస్తూ ఉండాలి. సో ఇక్కడ కూడా ఆయన వాగ్దానం బట్టే నేను మిమ్మల్ని ప్రవేశపెడుతున్నానని చెప్పాడు. అలాగనే ఇక ఇక్కడ మనం చూసినట్టయితే ఆ కనానీయులు, హిత్తీయులు, యెబూసీయులు అక్కడ మనకు 10 రకములైన జాతులు కనబడతారు. ఈ 10 రకాల జాతుల్లో ఉన్న స్థలంలోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అలాగే ఈ యొక్క 10 రకాల జాతుల దగ్గరికి తీసుకుని వెళ్ళేటప్పుడు మరి వాళ్ళు అమోరీయులు, వాళ్ళు ఎత్తైన దేహాలు గల వాళ్ళు, నరమాంస భక్షకులు కదా. మరి ఎలా అంటే నా దూత నీకు ముందుగా వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ దూత అని చెప్పబడింది యేసు ప్రభువును గురించే. పాత నిబంధనలో యెహోవా దూత అని చెప్పబడింది ఎక్కడ ఉన్నా అది యేసుక్రీస్తు ఎత్తిన అవతారమే. యేసుక్రీస్తు 40 సంవత్సరాల పాటు బండగా ఉన్నాడు. బండగా వారిని వెంబడించాడు. యేసుక్రీస్తు మారా కొలనుకు అవతల ఒడ్డున ఒక చెట్టులాగున్నాడు. యేసుక్రీస్తు మన్నా వలె ఇశ్రాయేలును 40 సంవత్సరాలు జీవాహారముగా పోషించాడు. అలాగున యేసుక్రీస్తు పాత నిబంధనలో ఉన్నాడు. ఆ దూతగా నేను మీకు అంటే యేసుక్రీస్తు మనకు ముందు వెళ్తున్నాడు. యేసుక్రీస్తు ఉంటాడు గనక వాడు అమోరీయుడా, నెఫీలీయుడా, 70 ఫీట్ల, 700 ఫీట్ల మనకు అనవసరం. యుద్ధము యెహోవాదే. అయితే ఈ అమోరీయులు, హిత్తీయులు, పెరిజీలు, కనానీయులు వీళ్ళందరూ కూడా మానవునిలో ఉన్న రకరకాల శరీర సంబంధ స్వభావములకు ముంగుర్తుగా, షాడోగా దేవుడు ఉంచాడు. నీవు కనాన్లోనికి వెళ్ళిన తర్వాత వీరిని క్రమక్రమముగా వెళ్ళగొడతావు. పాపాన్ని జయించే విధానం ఏమిటి? ఒక్క రోజులోనే జయించడం సాధ్యం కాదు ఎవరికి కూడా. కానీ ప్రతి ఆదివారము ప్రభు బల్లను సమీపించడానికి ముందు నా లోపమును, నా బలహీనతను, నా అపరాధమును, నా పాపమును దేవుని సన్నిధిలో నేను పరీక్షించుకొని విడిచిపెట్టుట అనేది జరుగుతున్నప్పుడు క్రమక్రమముగా నీవు పరిశుద్ధుడవుతావు. నీవు ఈ శరీర సంబంధమైన ఈ హిత్తీయులు, పెరిజీలు, అమోరీలు, కనానీయులు, హివీలను వెళ్ళగొడుతూ ఉంటావు. సో పాపమును జయించే విధానము క్రమక్రమముగా జయించాలన్నమాట. ఇక్కడ కనాను అన్నది మొట్టమొదటిగా సంఘమునకు ముంగుర్తు, సంఘ సహవాసములకు ముంగుర్తు. సంఘ సహవాసములోనికి ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడు అంటే ఆ దినమున ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 40వ వచనం. ఎక్కడ చేర్చబడిరి? బాప్తిసం నీళ్ళలో కాదు, సంఘములో చేర్చబడిరి. సో బాప్తిసం పొందడం ద్వారా నీవు సంఘము అను క్రీస్తు శరీరములో చేర్చబడుతున్నావు. మెంబర్షిప్ రిజిస్టర్ లో పేరెక్కితే కాదు. నీటి బాప్తిసం పొందిన దినమున నీవు సంఘమను కనానులో చేరతావు. కనాను అనుభవము 2 రకములు. మొదటిది సంఘమను కనాను, రెండవది పరలోకమను కనాను. సో ఈ క్రమక్రమముగా నీవు ఈ కనానులో, సంఘమను కనానులో నీ దేహములో ఉన్న ఈ కనాను సంబంధమైన పాపములను నీవు క్రమక్రమముగా వెళ్ళగొట్టాలి. అది దేవుడు నీకు ఇచ్చిన విధానము, పాపమును జయించే విధానం. ప్రియులరా, అలాగున ఇశ్రాయేలీలు అక్కడ కనాన్లో సెటిల్ అయిపోయారు. 12 గోత్రముల వాళ్ళకి 12 ప్లేసెస్ ను డివైడ్ చేశాడు యెహోషువ. 12 గోత్రములను 12 ప్రాంతాలుగా, 12 ఊళ్ళు అనుకోండి, 12 పట్టణాలు అనుకోండి. ఈ 12 పట్టణాల్లో మళ్ళీ ఈ యెబూసీయులు, హెవీయులు, పిజ్జీలు, కనానీయులు వీళ్ళందరూ ఉన్నారు మళ్ళీ. అయినా వాళ్ళని అక్కడ ఉంచాడు. ఇప్పుడు మీరు అక్కడ ఉంటూ వీరిని వెళ్ళగొట్టాలి. ఆత్మ సంబంధమైన కనాన్లో ఉంటూనే శరీర సంబంధమైన పెరిజీలను, కనానీలను వెళ్ళగొట్టాలి. ఇది ఆత్మ సంబంధమైన యాత్ర లేక కనాను జీవితం. ఇక ఈ దేశములో నీవేం చేయాలి? సంఘములో, కనాన్లో నీవు చేయాల్సింది ఏంటంటే నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. ఏమండి,
మీరు మీ సంఘ సహవాసంలో ఉన్నారు, ఏదేదో చర్చిల్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా మీరు ఆరాధించేటప్పుడు అయ్యా నాకు ఈ సంఘ సహవాసం ఇచ్చినందుకు నీకు స్తుతి అయ్యా అంటూ చెప్పగలిగామా? ఎంతసేపు నాకు ఫ్రిడ్జ్ ఇచ్చినందుకు వందనాలు, మా కార్ ఇచ్చినందుకు వందనాలు, మా బిడ్డకు సీట్ ఇచ్చినందుకు వందనాలు, ఉద్యోగం ఇచ్చిన వందనాలు, పెళ్లి చేసినందుకు వందనాలు, ఇవి చెబుతున్నామే కానీ ఆ సంఘ సహవాసం అనే కణాలు దొరకడం అనేది చాలా గొప్ప భాగ్యం. ఈ గొప్ప ఆధిక్యతను గుర్తించలేకపోతున్నాం మనం. నీవు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ సంఘములో అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఎందు ఎదుగుతున్నావో అది దేవుడు నీకు ఇచ్చిన కణాను సుమ. ఆ కణాన్లో నీవు కణాను బట్టి స్తుతించాలి, ఆ సహవాసాన్ని బట్టి స్తుతించాలి. మా సంఘంలో సహవాసంలో ఎవ్వరు మంచోళ్ళు లేరండి, నేను ఒక్కడే మంచోన్ని అనుకోవడం అందరికీ సాధ్యమే. కానీ ఆ కణాన్లో దేవుడు నిన్ను ఎందుకు ఆ కణాను సహవాసం ఇచ్చాడో, అందులో నిన్ను ఏం చేయగోరుతున్నాడో దాన్ని బట్టి దేవుని స్తుతించడం అనేది నిజమైన భక్తి సాధనలో ఒక భాగం అన్నమాట. దేవునికి స్తోత్రం అండి. 45 మంది జాయిన్ అయ్యారు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఓపికగా వింటున్నారు. మీకు అందరికీ వందనాలు. ఈ హిస్టరీ చెప్తుంటే మధ్య మధ్యలో అందరూ ఎత్తబడతారేమో అనుకున్నాను యేసు రాకడ వచ్చి, కానీ యేసు రాకడ రాలేదు, మీరందరూ కూడా ఎత్తబడలేదు. చాలా వందనాలు. ఓపికగా వింటున్నారు. బోర్ కొడుతుందేమో అనుకున్నాను కానీ ఇంట్రెస్ట్గా వింటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. ఇక ద్వితీయోపదేశ కాండంలో చెబుతున్నాడు దేవుడు, నీవు ఇక్కడికి వచ్చావు కదా, చుట్టూ రాజులు పరిపాలన చేస్తుంటే మళ్ళీ నీవు కూడా అనుకుంటావేమో నీ మనసులో, నాకు కూడా ఒక రాజు ఉంటే బాగుండని. ఒకవేళ నీ మనసులో అలాగొస్తే, మోషేనే చెప్తున్నాడు ఈ మాట, నీ మనసులో అలాగొస్తే అన్యుడిని రాజుగా పెట్టుకోవద్దు, ఇశ్రాయేళ్ల 12 గోత్రముల్లో నుండే ఒకరిని రాజుగా పెట్టుకో అన్నాడనమాట. అలాగున్న దేవుని బిడ్డారా, నీవు నేను మనము ఇశ్రాయేళ్ల చరిత్రను ఎందుకు పరిశోధిస్తున్నామంటే, వారు దేవుణ్ణి రాజుగా కాకుండా లోక సంబంధమైన కనబడే మనుషుని రాజుగా కావాలని కోరుకున్నారు. ఈ 40 సంవత్సరాలు అక్కడ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు కళ్ళారా చూశారు. ఎర్ర సముద్రం వాళ్ళ ముందు చీలి ఆరిన నేలగా ఉండడం కళ్ళారా చూశారు. ఇక అమాలేకీలను జయించడం, అమోరీలను జయించడం, ఇలాగున ఒక్కొక్క చోట యుద్ధాలు చేస్తూ దేవుడు ఏ విధంగా జయమిచ్చాడో ఇవన్నీ చూసి కూడా దేవుడు మాకు రాజుగా ఉంటే చాలని వాళ్ళు అనుకోలేదు. వారు అనుకున్నారు మనుషుడు ఒకడు రాజు కావాలి. సమూయేలు ప్రవక్తగా ఉన్న కాలంలో వాళ్ళు మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అన్నారు. అంతకుముందు న్యాయాధిపతులు పరిపాలించారు, కానీ మాకు రాజు కావాలి అని అడగడంతో అలా రాజును వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. కానీ దేవుడు బాధపడింది ఏమిటంటే, వారిని ఏలకుండా వాళ్ళు నన్నే విసర్జించారయ్యా అని సమూయేలుతో బాధపడ్డాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అలాగున ఇశ్రాయేలీయులు రాజును కోరుకోవడం జరిగింది. ఇక దానికి ముందుగా న్యాయాధిపతులు వచ్చారండి. ఈ యొక్క 13 మంది న్యాయాధిపతులు వచ్చి పరిపాలన చేశారు. ఈ న్యాయాధిపతుల కాలంలో వాళ్ళు కాస్త పద్ధతిగానే బ్రతికారు, కానీ న్యాయాధిపతులు లేకపోయేసరికి ఇశ్రాయేలీయులు కాపరి లేని గొర్రెల వలె తిరుగులాడుతున్నారని చెప్పబడింది దేవుని వాక్యంలో. కాపరి లేకపోతే గొర్రెలు ఎలా చెల్లాచెదరైపోతాయో ఇశ్రాయేల్ అలా చెల్లాచెదరైపోతారు. అందుకని దేవుడు తప్పనిసరి పరిస్థితిలో వాళ్లకు రాజులను అపాయింట్ చేయాల్సి వచ్చిందనమాట. చెల్లాచెదరైపోతున్నారు వాళ్ళు, దేవుని కంట్రోల్లో వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఈ యొక్క రాజు కావాలి. ఏమండి, ఈనాడు కాపరి దగ్గరగా లేడు, ఊరెళ్ళాడు అనుకోండి, సంఘం అంతా చెల్లాచెదరైపోతుంది. కాబట్టి కాపరులు సంఘానికి ఎంత ముఖ్య అవసరమో ఈ న్యాయాధిపతుల విధానం తెలియజేస్తుంది. న్యాయాధిపతులు లేని కాలంలో కాపరి లేని గొర్రెలు అయిపోయారు అంతే. సో సంఘానికి కాపరి యొక్క ప్రాముఖ్యత ఎంతో న్యాయాధిపతులు తెలియజేస్తున్నారు. మంచిది. ఇలాగున వీళ్ళు న్యాయాధిపతులు పరిపాలిస్తున్న కాలంలో 299 సంవత్సరాలు, అంటే సుమారు 300 సంవత్సరాలు వాళ్ళు న్యాయాధిపతులు పరిపాలన చేశారు. ఆ తర్వాత 111 సంవత్సరాలు అన్య దేశాల వాళ్లకు దాసులైపోయారు. సో ఇక్కడ మనకు సుమారు 400 సంవత్సరాలు గడిచింది. న్యాయాధిపతులు ప్లస్ అన్యులు పరిపాలించడం 400 సంవత్సరాలు గడిచింది. ఇక ఈ 400 సంవత్సరాల తర్వాత
వీళ్ళు చెల్లా చెదురైపోతున్న పరిస్థితిలో దేవుడు మొట్టమొదటిగా సౌలు అను రాజును, బెన్యామీను గోత్రము, ఇశ్రాయేళ్ల 12 గోత్రాల్లో అత్యంత స్వల్పమైన గోత్రము, యూదా గోత్రము కింద ఆ దక్షిణ ఇశ్రాయేల్లో వారికి భూభాగం ఇవ్వబడింది. అక్కడ వాళ్ళు స్థిరపడ్డారు. ఈ బెన్యామీను గోత్రం అంటే అల్పమైన గోత్రములో నుండి నిన్ను రాజు స్థానములోనికి లేవనెత్తుతున్నాడు కనానులో. దేవుని బిడ్డలారా, నీ స్థితి నా స్థితి అదే. మనము వాస్తవానికి దేవుని సంఘమును కనానులో అడుగు పెట్టడానికి కూడా మనకు యోగ్యత లేదు, పరిశుద్ధత లేదు. కానీ దేవుడు తన కృపను బట్టి తన సంఘమును కనానులోనికి తీసుకుని వచ్చినప్పుడు మనల్ని రాజులాగా ఆయన మార్చాలనుకుంటున్నాడు. కానీ సౌలు తప్పిపోయినట్టుగానే అనేక మందివి తప్పిపోతున్నాం. సమూయేలే సౌలును తైలపు బుడ్డితో అభిషేకించాడు. దేవుని బిడ్డలారా, నీటి బాప్తిస్మమే కాదు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అన్నది నిన్ను రాజును చేస్తుంది, యాజకుని చేస్తుంది, నిన్ను ప్రవక్తను చేస్తుంది. అభిషేకము లేకుండా రాజు లేడు, ప్రవక్త లేడు, యాజకుడు లేడు. సో ఎర్ర సముద్రం దాటిన వీళ్ళు కనానులో వీరు అభిషేకము పొందుతున్నారు. అచ్చము దంచి తీసిన ఒలీవలతో సమూయేలు సౌలును అభిషేకిస్తే కదూ ఆయన రాజు అయ్యాడు. అహరోనును అభిషేకిస్తే కదూ ఆయన యాజకుడయ్యాడు, ప్రవక్త అయ్యారు. ఇలాగన ఈ 3 విధములైన అభిషేకం పాత నిబంధనలో ఉంది. అంటే అర్థం ఏమిటంటే, నీకు నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్వం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అప్పుడు నీవు సామాన్యమైన వ్యక్తిగా ఉండవు. సంఘంలో నీవు ఒక రాజు స్థానంలో, ప్రవక్త స్థానంలో, ఒక యాజకుని స్థానంలోనికి నిన్ను దేవుడు మారుస్తాడు. అందరూ ఎప్పుడు రక్షించబడి చిన్న పిల్లల్లాగే ఉండొద్దు. మనం ఎదుగుతూ ఎదుగుతూ కొందరు రాజుల స్థానం అనగా సంఘాన్ని పరిపాలించే నాయకులు కావాలి. ఒకరు యాజకుల స్థానం, సంఘంలో కాపరి పని చేయగలిగిన వాళ్ళు కావాలి. అలాగే ప్రవక్త స్థానం, సంఘమును పాపమును గురించి హెచ్చరించి గద్దించగలిగిన వాళ్ళు కావాలి. సంఘములో వీళ్ళు 3 లేవాలి. కొత్త నిబంధనలోనికి వస్తే 5 లేవాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగుంది: ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను పరిశుద్ధాత్ముడు ఆయన నియమించుకొనెను అని ఉంది. సో ద హోలీ స్పిరిట్ ఈజ్ అపాయింటింగ్ అండ్ అనాయింటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ ఇన్ ఎ 5-fold మినిస్ట్రీ. సంఘములో ఈ 5 పరిచర్యలు కనబడాలి. ఇది క్రొత్త నిబంధన సంఘం సంగతి చెప్తున్నాను. 5 పరిచర్యలు కనబడాలి. సంఘానికి పునాది వేసే అపోస్తల పరిచర్య సంఘానికి కావాలి. సంఘమును పాపము నుండి గద్దించగలిగే ప్రవక్తల పరిచర్య సంఘానికి కావాలి. కాపరి అనగా గొర్రెల కాపరిలాగా వాళ్ళను అంటిపెట్టుకుని ఉండి వాళ్ళ సకల పరిస్థితులను జాగ్రత్తగా కనిపెడుతూ వాళ్ళను చక్కగా నడిపించగలిగే కాపరులు కావాలి. సంఘము నుండి సువార్తికులు లేవాలి, బయలుదేరాలి. సంఘము నుండి సువార్త పని ప్రతి దినము జరుగుతూనే ఉండాలి. సంఘానికి సరి అయిన ఉపదేశం చేసే బోధకులు కావాలి, టీచర్స్ కావాలి. ఇలాగున పునాది వేసే అపోస్తలు ఉండాలి, పాపాన్ని గద్దించగలిగి సరిచేయగలిగే ప్రవక్త పరిచర్య ఉండాలి, సంఘమును తల్లిలాగా పాలిచ్చి పెంచగలిగే కాపరులు కావాలి. అలాగే సంఘము నుండి బయటికి సువార్త వెళ్ళి అక్కడ కొందరిని కని సంఘములోనికి పిల్లలుగా తేయగలిగిన సువార్తికులు కావాలి. సంఘాన్ని సరి అయిన ఉపదేశము, హితబోధ చేయగలిగిన ఉపదేశకులు కావాలి. ఈ అభిషేకం ఉంది క్రొత్త నిబంధనలో కూడా. సో మొదటి రాజు ఈ యొక్క సౌలు, ఆయన చేసిన పాపం మనకు తెలుసు. ఆయన ఏ విధంగా దేవుడు ఆయన మీద అభిషేకాన్ని తొలగించాడో కూడా మనకు తెలుసు. అలాగే రెండవ రాజుగా దావీదును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అతన్ని కూడా తన అన్నల ముందే సమూయేలే ఆ కొమ్ములో తైలపు బుడ్డి తీసి అతన్ని రాజుగా అభిషేకించాడు. ఇతను పరిపాలన చేశాడు. అయితే ఈ దావీదు ఒక గొప్ప మందిరంలో నివసిస్తుంటే తన ప్రక్కన ఈ యొక్క దేవుని ఆలయము 80 సంవత్సరముల పాడుబడ్డ
ఒక గుడారం లాగా ఉంది, టెంట్ లాగా ఉంది. 80 సంవత్సరముల పాత టెంట్ అది. సో నా మందిరం ఏంటి ఇంత గొప్పగా ఆడంబరంగా ఉంది, దేవుని మందిరం ఏంటి ఇలా పాతగా ఉంది? అలా కాదు. మేము ఎలాగో వచ్చి కనాల్లో స్థిరపడ్డాం, ఇక మేము ప్రయాణికులం కాదు. కాబట్టి దేవునికి స్థిరమైన మందిరం కట్టాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఏమండి, మందిరము యొక్క ప్రారంభము ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉండే గొడవ, రాబోతున్న గొడవలు కూడా ఈ మందిరాన్ని గురించే. ఈ మందిరమే 36 ఎకరాల్లో ఉన్న కొండ మీద ఉన్న మందిరమే ప్రపంచాన్ని తలక్రిందులు చేసే పరిస్థితులను తీసుకురాబోతున్న యుద్ధానికి కారణమవుతుంది ఈ మందిరమే. దేవుని బిడ్డలారా, ఓపికగా మీరు ఆ చివరి వరకు ఉంటే స్టెప్ బై స్టెప్ ప్రతి ఈవెంట్ను నేను మీకు వాళ్ళ ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఏమండి, ఇక సొలొమోనుకు పట్టాభిషేకం జరిగింది. యాజకులు చేశారు ఈయనకు. యాజకులు ఆ గుడారములో తైలము తెచ్చి రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇప్పటి వరకు ఇశ్రాయేలు లేక కనానులో స్థిరపడిన ఈ 12 గోత్రాలు ఒక్క దేశముగా ఉన్నారు. కానీ ఈయన తర్వాత ఇక ఈ చిన్నగా కనబడుతుంది, అది ఇశ్రాయేలు దేశం అన్నమాట. ఏమండి, ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను, చూస్తున్నారా? కర్సర్గా మూవ్ అవుతుంది. ఈ భూభాగము ఇశ్రాయేలు భూభాగం. సో ఈ దేశము ఒకటిగా ఉండింది అప్పటి వరకు. కానీ ఆ తర్వాత దేశము 2 రాజ్యములుగా చీలింది. దీనికి కారణం దేవుడు ఏమని చెప్పాడంటే, సొలొమోను జరిగిన పాపము, అన్య స్త్రీలను వివాహం చేసుకున్న పాపం మొదటిది. దేవుని ఆలయం ఎదుట బయలు దేవతా స్తంభాలను నిలువబెట్టించిన పాపం ఒకటి. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించమని జ్ఞానమును అడిగితే నేను జ్ఞానమునిస్తే నీవు ఆ జ్ఞానాన్ని ఇశ్రాయేలు ప్రజల మీద ప్రారంభంలో వినియోగించావు, తర్వాత నీ శరీర ఇచ్ఛలను నెరవేర్చుకునే రాజుగా మారిపోయావు. ఈ 3 కారణాలను బట్టి దేవుడు తన సొంత కుటుంబంలో నుండే 2 భాగాలుగా రాజ్యాన్ని చీల్చాడు. ఏమండి, ఈ పైన కనబడుతున్న ఆ కలర్ ఇది ఉంది కదండి, ఇది ఇశ్రాయేలు భూభాగము. ఈ క్రింద కనబడుతున్నది ఇది యూదా దేశము. 2 దేశముగా చీలిపోయింది. 10 గోత్రాల వాళ్ళు పైన ఇశ్రాయేలు దేశముగా స్థిరపడ్డారు. 2 గోత్రాలు యూదా, బెన్యామీను, ఈ 2 గోత్రాలు మాత్రం క్రింద యూదా దేశముగా స్థిరపడ్డారు. ఈ విషయాన్ని మనము మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో చూడొచ్చు అన్నమాట. సో సొలొమోను వరకు దేవుడు ఇశ్రాయేలు దేశము ఒక్క సామ్రాజ్యమే. కానీ యెరోబాము, రెహబాము వీరిద్దరూ ఆ దేశాన్ని 2 దేశాలుగా చీల్చుకున్నారు. అలా చీల్చబడిన కారణము సొలొమోను పాపమని దేవుడు చెప్పాడనమాట. సో ఈ పైన కనబడుతున్నది ఇజ్రాయేలు, క్రింద కనబడుతున్నది యూదా దేశము. ఏమండి, ఈ 2 దేశాలు కూడా కొంచెం మనసులో ఉంచండి. ఎందుకంటే మనము అసలు చరిత్రను ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్న చరిత్రను తెలుసుకోవడానికి ఈ పిక్చర్, ఈ ఐడియా మనకు కావాలి. కాబట్టి ఇది కాస్త దృష్టిలో ఉంచుకోండి. ఈ 2గా చీలినప్పుడు ఇశ్రాయేలు మీద 19 మంది రాజులు వచ్చారు. ఒక రాజు తర్వాత ఒక రాజు, ఒక రాజు తర్వాత ఒక రాజు. కానీ వీళ్ళందరి గురించి రెఫరెన్స్లు పక్కన ఇచ్చారండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ ఇశ్రాయేల్ రాజుల గురించి మీకు రెఫరెన్స్లు ఉంటాయి. వాళ్ళు ఏ టైంలో పరిపాలించారో ఆ ఇయర్స్ కూడా ఉన్నాయి అక్కడ. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీ దగ్గర ఉండిపోతుంది. అయితే ఈ 19 మంది రాజుల పరిస్థితి మనం గమనిస్తే దేవుని వాక్యం చెబుతుంది, చెడ్డవాళ్ళు, బాగా చెడ్డవాళ్ళు మరెక్కువ చెడుతనం జరిగించారు. 19కి 19 మంది చెడ్డవాళ్ళు బాగా చెడిపోయారు, మరెక్కువ చెడుతనం జరిగించారు అని వీళ్ళ గురించి. 19 మంది చెడుతనం జరిగించారు. అందుకే ఫస్ట్ వీళ్ళనే దేవుడు చెరగా పట్టుకొని పోవడానికి అష్షూరు సామ్రాజ్యానికి అప్పగించేస్తాడనమాట. సో రాజులు వచ్చారండి, కానీ ఒక్కరు కూడా దేవుని జ్ఞానముతో, దేవుని ధర్మశాస్త్రముతో ఇశ్రాయేలును పరిపాలించడానికి వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. సో ఈ 19 మంది రాజులు చెడ్డవాళ్లే, టోటల్ కింగ్స్. అందుకే మొట్టమొదటిగా దాన్ని చెరపట్టడానికి దేవుడు అనుమతిచ్చాడు.
ఇక క్రింది రాజ్యము యూదా రాజ్యానికి వస్తే ఇందులో 20 మంది రాజులు పరిపాలించారు. అందులో 14 మంది రాజులు మంచి వాళ్ళుగా ఉన్నారు. ఇక 6 రాజులు మాత్రము చెడ్డవాళ్ళుగా చరిత్రలో మిగిలిపోయారు. ఏమండి, 6 రాజులు మాత్రం చెడ్డవాళ్ళుగా మిగిలిపోయారు. సో ఈ 20 మంది, ఈ 19 మందిలో ఇక్కడ ముఖ్యంగా 19 మంది చెడ్డ రాజులుగా ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. అలాగే 20 మంది చెడ్డవాళ్ళు, 20 మందిలో 14 మంది చెడ్డవాళ్ళుగా యూదా రాజ్యంలో మిగిలిపోయారు. అందుకని అట్లీస్ట్ 14 మంది ఈ చెడుతనం జరిగించడం చేత కాస్త లేటుగా వీళ్ళని చెరపట్టుకుని పోయారు బబులోనీయులు. ఏమండి, సో ఈ పిక్చర్ కాస్త మీ మైండ్లో ఉండనివ్వండి. ఆ తర్వాత మనం చూస్తే ఇది నేను మీకు కట్ చేశాను. అది యూదా దేశమును, ఇటు ఇశ్రాయేల్ దేశమును కట్ చేసి ఆ పిక్చర్ని మీకు చూపిస్తున్నాను. ఇది ఇశ్రాయేల్ దేశపు పిక్చర్, 10 గోత్రాలు ఉన్న పిక్చర్ అన్నమాట. ఈ 10 గోత్రాల వాళ్ళు దేశముగా ఉండగా వీరు తోరా అనగా దేవుని ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర మోషే రాసిన 5 గ్రంథాలను మనం చెబుతున్నామే. దీన్ని హెబ్రీ భాషలో తోరా అని ఒకే గ్రంథంగా యూదులు పిలుస్తారు. అయితే ఇందులో ఉన్న ధర్మశాస్త్ర ప్రకారము మీరు నడవాలని ప్రవక్తల చేత హెచ్చరించాడు దేవుడు. 19 మంది రాజుల కాలంలో కూడా ప్రవక్తలు లేచి హెచ్చరించారు, తోరా వైపు తిరగండి, తోరాలో ఉన్న ఆజ్ఞల ప్రకారముగా దేశాన్ని పరిపాలించండి అని ప్రవక్తలు హెచ్చరిస్తుంటే ప్రవక్తలను చంపించారే గాని రాజులు వాళ్ళ నడవడిని మార్చుకోలేదు. సో ఆ విధంగా ఈ ప్రవక్తల హెచ్చరికను చూడండి. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు ఇశ్రాయేళ్లను మీ పితరులైన ఆ యొక్క మోషే రాసిన తోరా వైపు తిరగండి, అందులో ఉన్న ఆజ్ఞల ప్రకారమే దేశాన్ని నడపండి అని ప్రవక్తల ద్వారా చెప్పిస్తే కూడా వినకపోతే 19 మంది రాజుల టైంలో కూడా ఎవరు వినకపోతే దేవుడు ఏం చేయాలి మరి? చెరకు అప్పగించాడు. ఇక్కడ నుండి తోలివేస్తానని ద్వితీయోపదేశకాండంలో ముందే చెప్పాడు. మీరు నా కట్టడలను అనుసరించి నడవకపోతే మిమ్మల్ని ఇక్కడ నుండి చెదరగొట్టడం మొదలవుతుందన్నమాట. సో అలాగున ఈ 19 రాజుల దగ్గరికి పంపించాడు. వాళ్ళు వినకపోతే ఈ పటం చూస్తున్నారు కదండి, ఇక్కడ నా కర్సర్ మూవ్ అవుతున్న దగ్గర మనం గమనిస్తే ఇది ఇశ్రాయేలు దేశపు భాగం, ఈ సమరయ నుండి పైకి. సో ఇక్కడ నుండి అష్షూరియన్స్ చెరపట్టుకుని పోయారు వీళ్ళను. క్రీస్తుకు పూర్వం 722లో అష్షూరు వాళ్ళు వీళ్ళని చెరపట్టుకొని పోయారు. ఇది లైన్ చూస్తున్నారు కదండి, ఎల్లో కలర్ లైన్. అష్షూరు యొక్క రాజధాని పట్టణం నినివే గురించి మీకు తెలుసు కదా. యోనాను పంపిస్తే ఆయన భయపడ్డాడు అక్కడికి వెళ్ళడానికి. వీళ్ళు కూడా నరమాంస భక్షకులే, మనుషులను చంపుకొని తినేంత క్రూరులు వీళ్ళు. సో ఈ క్రూరులైన రాజుకు ఈ ఇశ్రాయేలు దేశమును ప్రజలను అప్పగించేశాడు. వారు చెరపట్టుకొని పోయారు. ఇక్కడ ఇశ్రాయేలీయులను బానిసలుగా వాళ్ళు పెట్టుకున్నారన్నమాట. అష్షూరీయులు పెట్టుకున్నారు. విచారకరమైన మాట ఏమిటంటే ఇశ్రాయేలీయులు ఎన్నడూ కూడా మళ్ళీ చరిత్రలో ఈ 10 గోత్రాల వాళ్ళు మళ్ళీ వారి దేశానికి రాలేకపోయారు. 19 మంది రాజులు అందరూ చెడ్డవారైనందుకు దేవుడు వాళ్ళని ఎంతగా పనిష్ చేశాడంటే మళ్ళీ ఎన్నడూ రానివ్వలేదు. యూదా దేశం వాళ్ళను మళ్ళీ రానిచ్చాడు. కనీసం మళ్ళీ వచ్చారు, దేవాలయం కట్టుకున్నారు. నెహెమ్యా, జెరుబ్బాబెలు, ఎజ్రా వాళ్ళ సారథ్యంలో మళ్ళీ వచ్చారు. కానీ ఇశ్రాయేలు 10 గోత్రాలను మాత్రం దేవుడు ఎన్నడూ మళ్ళీ రానివ్వలేదు. అలాగున అష్షూరీయులు వీరిని చెరపట్టుకొని పోయారు. దేవుని బిడ్డలారా, ఇక అష్షూరు సామ్రాజ్యం ఆనాడు చాలా పెద్దదండి. ఈ కనబడుతుందే ఈ కలర్ లో, ఇక్కడ బబులోను నుండి మొదలుకుంటే, ఇక్కడ బాబిలోన్ నుండి మొదలుకుంటే ఇదంతా కలర్ కనబడుతుంది కదండి. ఇక్కడి వరకు ఇశ్రాయేల్ మధ్యధరా సముద్రం వరకు ఈ కలర్ అంతా కూడా అష్షూరు సామ్రాజ్యమే, అష్షూర్ ఎంపైర్. సో ఇంత పెద్ద సామ్రాజ్యంలోనికి చెదరగొట్టబడ్డ వాళ్ళు ఉన్నారు, చెదిరిపోవాల్సి వచ్చింది. అంత సామ్రాజ్యంలో అక్కడక్కడ బానిసలుగా వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళ బానిసత్వం చేయించుకున్నారు అష్షూరు రాజులు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడండి? దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన అడిగింది ఒకటే, మీరు సబ్బాతు దినమున
జరిగించండి, సబ్బాతు సంవత్సరములను జరిగించండి, నా కట్టడల ప్రకారం మీరు నడుచుకోండి. దీనిని వాళ్ళు చేయలేకపోయారు. కట్టడలను అనుసరించి పరిపాలించట్లేదు రాజులు, ప్రజలు నడవట్లేదు, సబ్బాతును నిర్లక్ష్యం చేశారు. అలాగే 6 సంవత్సరాలకు ఒకసారి భూమిని కూడా విశ్రాంతికి వదిలేయడము వాళ్ళు చేయలేదు. ఇంత జరుగుతుంటే 19 మంది రాజుల కాలంలో దేవుడు దీర్ఘశాంతం వహించిన, ప్రవక్తలను పంపించిన, వారు లోబడలేదు కనుక దేవుడు తప్పనిసరి పరిస్థితుల్లో, రోషము కలిగిన దేవుడు తాను చాలా భయంకరమైన స్థితికి ఇశ్రాయేలును అప్పగించాల్సి వచ్చింది. ఎంత భయంకరంగా ఇశ్రాయేల్ జీవితం మారిందో రేపు ఎల్లుండి చరిత్రలో చూపిస్తాను నేను మీకు. ఆ తర్వాత ఇది యూదా దేశం. యూదా దేశము ఆ తర్వాత 130 సంవత్సరాల తర్వాత, ఇశ్రాయేలు చెరపట్టబడిన తర్వాత 130 సంవత్సరాల తర్వాత బబులోను సామ్రాజ్యము, అష్షూరు సామ్రాజ్యం వేరువేరైపోయాయి. నెబుకద్నెజరు వాళ్ళ తండ్రి నెబోపొలాసార్ ఆయన ఉన్నప్పుడే ఈ అష్షూరీల బంధము నుండి బబులోను వేరు చేశాడు. నెబోపొలాసర్ తర్వాత నెబుకద్నెజరు ఆ బబులోనుకు రాజయ్యాడు. సో ఆయన యూదా మీద కన్నేశాడు. ఇక వీళ్ళు కూడా అంతే అండి. మంచి రాజులున్నా ఈ మూడింట్లో తప్పిపోతున్నారు. విగ్రహారాధన చేస్తున్నారు, సబ్బాతు దినమును పాటించట్లేదు, సబ్బాతు విశ్రాంతి సంవత్సరమును పాటించట్లేదు, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడవట్లేదు. సో వీళ్ళలో కొంతమంది రాజులు మంచివాళ్ళు ఉన్నందుకు కాస్త లేటుగా, సో వీరిని కూడా చెరకు అప్పగించాడు, బబులోను చెరకు. సో వీళ్ళు కూడా దేవుని ఆజ్ఞలను పాటించని కారణం చేత ప్రవక్తలు వచ్చారు, ఇందులో నుంచి లేపాడు, వీళ్లను హెచ్చరించాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి. దేవుడు ఏదో రకంగా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. మనము అన్ని విధములుగా లోబడనప్పుడు దేవుడు కరోనాకు కూడా అప్పగిస్తాడు. దేవుడు అన్య జనాంగానికి అప్పగిస్తాడు, లోకానికి బానిసగా నిన్ను అప్పగిస్తాడు. అలాగున యూదా దేశం కూడా దేవునికి లోబడనందు చేత దేవుడు వారిని తొలగించేశాడు. ఈ విధంగా నెబుకద్నెజరు 3 సార్లు ఈ యొక్క యూదా మీద దాడి చేశాడు. మొట్టమొదటిగా క్రీస్తుకు పూర్వం 597లో, 586లో, 586, ఆ తర్వాత మూడవది కాస్త తప్పు రాశానండి, 586, రెండవది 597 అండి, మూడవది 586. ఇది 597 నంబర్ తప్పుగా పడింది, మన్నించండి. ఇక మూడవసారి 586లో ఇలాగ 3 సార్లు దండెత్తి ఈ యొక్క యూదాను దోచాడు. మూడవసారి మాత్రం ఆయన ఏం చేశాడంటే, ముగింపుకి వచ్చానండి, దయచేసి ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. మూడవసారి ఆయన ఏం చేశాడంటే, ఆయన దేవాలయమును కూడా డిస్ట్రాయ్ చేసేసాడు. బలిపీఠం మీదనే చాలా మందిని చంపాడు. మీరు ఇక్కడ గమనిస్తే దేవాలయంలోని ఉపకరణాలను ఎత్తుకొని వెళ్తున్నారు, గమనిస్తున్నారు. ఇక్కడ కర్సర్ నాది మూవ్ అవుతుంది. ఇక్కడ దీపస్తంభాన్ని ఎత్తుకొని వెళ్తున్నారు, చూస్తున్నారా? అలాగే నా దేవాలయంలోని ఉపకరణాలన్నిటినీ దూసుకొని వెళ్ళిపోయాడు 3 సార్లు. ఇందులోనే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో, ఎస్తేరు, యెహెజ్కేలు, వీళ్ళందరూ కూడా చెరపట్టబడ్డారు అన్నమాట. ఈ యూదులే, వీళ్ళు యూదా ప్రాంతానికి చెందిన వాళ్ళే. అలాగే వీళ్ళు ప్రవచించారు 70 సంవత్సరములు ఆ బబులోను చెరలో ఉంటారు. ఇశ్రాయేలు గురించి ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనేది రాయబడలేదు, ఎందుకంటే వాళ్ళని ఎప్పటికీ రానివ్వకుండా పంపించేశాడు దేవుడు, తుడిచిపెట్టేశాడు. కానీ యూదాను కనీసం కనికరించాడు, కొంతమంది మంచి రాజులు ఉన్నందు చేత. అందులో దేవాలయాన్ని కూల్చడం జరిగింది. ఇది సొలొమోను కట్టిన దేవాలయం కూల్చడం జరిగింది. అలాగూ కూల్చిన దాంట్లో ఇశ్రాయేలులో కొందరిని దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో, యెహెజ్కేలు, అలాగే ఎస్తేరమ్మ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చెరపట్టుకుని పోవడం జరిగింది. ఇక అలాగున ఇప్పుడు మనం చూస్తున్నది ఈ గీతలు, నిలువు గీతలు ఉన్నది బాబిలోనియన్ ఎంపైర్. ఆ బాబిలోనియన్ ఎంపైర్ లో
ఇటు మాసిదోనియా మధ్యధరా సముద్రమునకు చివరి మొదలుకొని ఇటు యూదా మొదలుకొని ఇటు యూఫ్రటీస్ నది పైన పర్షియన్ గల్ఫ్ పైన ఉన్నది బైబిల్ గోపురము, బబులోను సామ్రాజ్యము. అక్కడి వరకు వీళ్లను యూదా నుండి చెరపట్టుకొని పోవడం జరిగింది అనమాట. ఇది ఇశ్రాయేళ్ల జీవితంలో జరిగిన సంఘటన ప్రియులారా. ఇక ఈ దేవుని ఆలయం, దేవుని మందిరానికి సంబంధించిన ఉపకరణాలన్నీ కూడా మందిరమునకు సంబంధించిన ఉపకరణాలన్నీ కూడా షిలోహు. ఏమండి ఇక్కడ చూస్తున్నారా? షిలోహు. ఈ యూదా నుండి షిలోహు ఈ ప్రాంతంలో ఉంచారు మందిరానికి సంబంధించిన ఉపకరణాలు. వాటిని కూడా ఈ యొక్క నెబుకద్నెజరు చెరపట్టుకొని పోయాడు. ప్రియులారా, ఇది ఇశ్రాయేలీయులు ప్రారంభం నుండి ఇటు అష్షూర్ 2 రాజ్యాలుగా చీలడం, అష్షూరు వాళ్ళు బబులోను వాళ్ళు దోచుకొని వెళ్ళడం, ఇక్కడి వరకు ఇది మొదటి చరిత్ర. ఏమండి, మొదటి చరిత్ర. కాస్త ఎక్కువ టైం తీసుకున్నాను, మన్నించండి. మెట్టుకు ఇంత చరిత్రలో మనము దేవుని హ్యాండ్ ఏం చూసామంటే ఆయన ఆజ్ఞలను మీరు గనక పాటిస్తే అది పాలు తేనెలు ప్రవహించే దేశం అవుతుంది. ఆయన ఆజ్ఞలను ఉల్లంఘిస్తే అది అష్షూరు బబులోను బానిసత్వం అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనకు షాడో మాత్రమే. పాత నిబంధనలో ఇశ్రాయేళ్ల జీవితము మనకొక షాడో వంటిది మాత్రమే. ఈ షాడోలో దేవుడు ఒక మోడల్ చూపిస్తున్నాడు. ఏమిటంటే, నీవు గనక నా ఆజ్ఞలకు నీవు గనక లోబడితే నీకు పాలు తేనెల అనుభవాన్ని నేను ఇస్తాను. నా సంఘములో నిన్ను దీవిస్తాను. నీవు తృణీకరిస్తే, నా ఆజ్ఞలను పట్టించుకోకుండా అర్థమవుతున్నా నిర్లక్ష్యం చేస్తూ బ్రతికితే, ఈ ధన సంపదలు, ఈ లౌకికమైన ఆశలతోనే బ్రతకడానికి నీవు తీర్మానం చేసుకుంటే, ఇశ్రాయేలీలను చెదరగొట్టినట్టుగా నీ బ్రతుకు మీద నేను ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ చెదరగొట్టేస్తాను. నిన్ను బానిసత్వానికి, అది ఒక తెగులు కావచ్చు, ఒక శాపము కావచ్చు, ఇతర జనాంగములకు బానిసలుగా కావచ్చు, దేనికైనా నేను నిన్ను అప్పగిస్తాను అని మన రోషము కలిగిన దేవుడు చరిత్రలో జరిగించి చూపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీవు ఇంతకాలము క్రైస్తవుడిగా ఉండి నీ బ్రతుకు పాలు తేనెల ఆశీర్వాదంతో కొనసాగుతుందా, లేక అష్షూరు బబులోను లాంటి బానిసత్వంలో కొనసాగుతుందా? ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం, స్వవిమర్శ చేసుకుందాం, సద్విమర్శ చేసుకుందాం, మనలను మనము టెస్ట్ చేసుకుందాం. దేవుని వాక్యపు అద్దంలో మనల్ని మనము ఉన్న పాటున ఆయన సన్నిధికి వద్దాం. పాలు తేనెలు అనుభవాన్ని వాగ్దానం చేసిన దేవుడు నడిపించి ఎందుకు అక్కడి నుండి తొలగించాల్సి వచ్చింది? నీవు నా కట్టడలను అనుసరించలేదు, నా విశ్రాంతిని అనుసరించలేదు, నా ఆజ్ఞలను నీవు చులకనగా ఎంచావు. అంతే, నేను నీ నుండి కోరుకున్నది అదే, నీవు తృణీకరించింది దాన్నే. కాబట్టి నేను నిన్ను తృణీకరిస్తున్నాను. నా ఆశీర్వాదకరమైన స్థలములో నుండి నిన్ను తొలగించి శాపగ్రస్తమైన పరిస్థితికి నిన్ను అప్పగిస్తాను. ప్రియ సంఘమా, ఇశ్రాయేళ్ల జీవిత చరిత్రలో ఇది సత్యమైతే, మరి అప్పుడున్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. ఆ ఛాయగా మన కొరకు నడిపించిన చరిత్రను నడిపించిన దేవుడే నీ చరిత్రను, నా చరిత్రను నడిపిస్తున్నాడు. మరి పాలు తేనెలుగానే ఉండాలని తన ఆజ్ఞల కట్టడలు నీకు ఇచ్చాడు. మరి నీవు ఆ ఆజ్ఞలను అన్నిటినీ ఉన్నవి ఉన్నట్టుగా లోబడుతున్నావా? నీకు నచ్చిన కొన్నింటినే పాటించడానికి ఇష్టపడుతున్నావా? ఒకసారి యథార్థంగా విమర్శ చేసుకోండి. నాకు నచ్చినవి పాటించి భక్తి చేస్తున్నాను అనుకుంటే అది అష్షూరు బబులోను బానిసత్వం కిందికే నడిపిస్తుంది. నీకు నచ్చిన వాటిని లోబడడం కాదు సుమా, అన్ని ఆజ్ఞలను 100కు 100% అన్ని దినములలో మనము పాటించాల్సిందే. అది మనం నుండి దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు ఆయన అన్ని దినములు, అన్ని సందర్భాల్లో నీ బ్రతుకును పాలు తేనెల ఆశీర్వాదంతో ఉంచుతాడు. దేవుడు అలాగున ఇందులో జాయిన్ అయిన ప్రతి వారిని కూడా
పాలు తేనెల అనుభవంతో కొనసాగించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కనులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, చేరీతి నీదు దారి కోరి నడిపించుము, చేరీతి నీదు దారి కోరి నడిపించుము. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా, హృదయాంతరంగమున. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ, ఇదిగో ఇశ్రాయేలీయుల జీవితం మీద మేము ప్రారంభించిన పరిశోధనలో ఈ దినమున ప్రభు క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరపు చరిత్ర వరకు మీరు మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. నీ పిల్లలు, నీ సేవకులు, నీ బిడ్డలు అందరూ కూడా ఆశతో మొదటి నుండి ఇప్పటి వరకు నాయన ఇదంతా హిస్టారికల్గా ఉన్నను దీనిలో దేవుని చిత్తం ఏమిటో అనే ఆశతో పరీక్షిస్తూ పరిశోధిస్తూ ఓపికగా విన్న ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఇంత పరిశోధించిన తర్వాత నీ మనస్సు మాకు అర్థమైంది మా ప్రభు. నీ ఆజ్ఞలను అనుసరిస్తే చాలు, నీవు పాలు తేనెల ఆశీర్వాదమును కుమ్మరిస్తావని, నీ ఆజ్ఞలను తృణీకరిస్తే చాలు బానిసత్వపు అష్షూరు బబులోను అనుభవంలోనికి నడిపిస్తావని, చరిత్రలో జరిగించిన దేవా, యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకు జరిగించిన దేవా నిన్ను స్తుతిస్తూ, మా అందరికి నీ గురించిన బుద్ధిని, నీ ఆలోచనను గ్రహించగలిగిన బుద్ధిని, దానిని నెరవేర్చగలిగిన బుద్ధిని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి మమ్ములను మేము నీకు, నీ వాక్యమునకు, నీ ఆజ్ఞలకు, నీ కట్టడలకు ప్రతిష్ఠించుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, చక్కని సందేశాన్ని అందించారు. హిస్టారికల్ గా అన్ని ఇంకా అప్కమింగ్ సెషన్స్ కూడా వినడానికి మేము ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు చిన్న అనౌన్స్మెంట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ చాట్ లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ పోస్ట్ చేస్తున్నామండి, అలాగే యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కూడా పోస్ట్ చేస్తున్నాము. మీరు మా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయినట్లయితే అప్కమింగ్ మీట్స్ వాటన్నిటి అప్డేట్స్ వస్తాయి. ప్లస్ ఇప్పుడు విన్న మెసేజ్ కూడా మళ్ళొకసారి వినాలంటే కొంచెం సేపట్లో ఈ మెసేజ్ అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ లింక్ వాట్సాప్ లో పోస్ట్ చేస్తాం. యూ కెన్ వ్యూ ఇట్ ఆన్ యూట్యూబ్. మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లైవ్ లో జరిగే మీట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వస్తాయండి. అలాగే ఫేస్బుక్ పేజ్ లో కూడా మీట్స్ లైవ్ లో వెళ్తాయి. సో దాన్ని కూడా మీరు లింక్ దాన్ని కూడా షేర్ చేస్తామండి.
మళ్ళీ రేపు ఈవినింగ్ యాజ్ యూజువల్ ఇదే టైంకి 7:30కి మన మీట్ స్టార్ట్ అవుతుందండి. మిగిలిన 2 సెషన్స్ మనం విందాము. అలాగే మరొకసారి పాస్టర్ జాన్సన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి చక్కని మెసేజ్ వినిపించినందుకు. ఇప్పుడు మన మధ్యలో పాస్టర్ మహిపాల్ గారు ఉన్నారంటే, మహిపాల్ రెడ్డి గారు మనల్ని పరలోక ప్రార్థన ఆశీర్వాదంలో నడిపిస్తారు. అప్పుడు మనం ఇంకా ఈ మీట్ క్లోజ్ చేసుకుందామండి. పాస్టర్ మహిపాల్ రెడ్డి గారు ఉన్నారండి. జాన్సుందర్ గారు ఆశీర్వాదం ఇచ్చారు. నేను ఆశీర్వాదం ఇవ్వలేదండి, వాక్యం కొరకు ప్రార్థన చేశాను అంతే. ఓకే. ఇందులో మనకు వరంగల్ నుండి హెబ్రోన్ చర్చ్ పాస్టర్ గారు బ్రదర్ బెంజమిన్ గారు ఉన్నారు. మై రిక్వెస్ట్ బ్రదర్ బెంజమిన్ టు లీడ్ us in prayer. బెంజమిన్ గారు, బ్రదర్ బెంజమిన్ గారు లేరా? మీరే ఆశీర్వాదం ఇవ్వండి పాస్టర్. మా బ్రదర్ పాస్టర్ ఇమాన్యుల్ గారు ఉన్నారండి. ఐ రిక్వెస్ట్ మై బ్రదర్ పాస్టర్ ఇమాన్యుల్ గారు టు ప్రే అండ్ బ్లెస్, గివ్ ఏ బెనడిక్షన్. ఇమాన్యుల్ పాస్టర్ గారు. ఇమాన్యుల్ పాస్టర్ గారు ఉన్నారా లైన్ లో? ఇక్కడ కనబడుతున్నారు. పాస్టర్ ఇమాన్యుల్ గారు, మహిపాల్ గారు కనబడుతున్నారు, మరి మ్యూట్ లో ఉన్నారు. యా, సిస్టర్ అడుగుతున్నారు ప్రేయర్ చేయమని. పాస్టర్ ఓకే అండి, మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, దయగల తండ్రి, సర్వశక్తిమంతుడా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, మరి ముఖ్యంగా మీ దాసులో నుండి మీరు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మక విషయాలను బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఇశ్రాయేల్ అటువంటి ప్రారంభము నుండి వారి యొక్క ప్రారంభం ఏ విధంగా ఉన్నదో ప్రభువా, నిన్న నేడు రేపు ఈ చారిత్రాత్మక విషయాలు, మరి ముఖ్యంగా మీ రాకడకు ముందుగా జరగబోతున్నటువంటి ఆ అద్భుతమైన విషయం నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకనూ తదుపరి క్లాస్లో మీరు తోడుండి మేమందరం అద్భుతంగా నేర్చుకొని, మరి ముఖ్యంగా మేమందరం కూడా ప్రభు మీ రాకడకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచడానికి ఈ చారిత్రాత్మక విషయాలు నేర్చుకొని అనేకులకు తెలియజేయనట్లుగా మేమంతా ప్రభు అనేకులకు తెలియజేయడానికి కావలసిన జ్ఞానమును కృపను ఇంకనూ మాకు అనుగ్రహించి మహిమ పొందమని మీ దాసుని ఇంకా మీరు ఆశీర్వదించి బహుబలముగా ఈ చివరి దినములలో మీరు రాకడకై ప్రభువా తన అనేకమైన విషయాలు నేర్పిస్తుండగా మీరు కృప చూపమని, ఈ పరోసియా టీమును మీరు ఆశీర్వదించి వారు పడుతున్న ప్రయాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి పాస్టర్ గారు. మహిపాల్ రెడ్డి గారు, అమ్మా ఆశీర్వాదం ఇవ్వండి. ఆశీర్వదిస్తారమ్మా, ఆశీర్వదిస్తారు. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడయుండి, మనమందరము రోషము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నామని గుర్తుంచుకొని ఆయనకు కట్టడలను అనుసరించి నడుచుటయే మనము ఈ జీవితానికి నిత్యత్వానికి ఆశీర్వాదకరమని గుర్తెరిగి ఆ ప్రకారముగా మాత్రమే మనము జీవించుటకు మనందరి మీద తన ఆత్మాభిషేకము నుంచి తన ఆత్మచేత నడిపించి ముందున్న శేష జీవితంలో ఆయన కట్టడలను నెరవేరుస్తూ ఆయన చిత్తమును నెరవేర్చే
పాలు తేనెల ఆశీర్వాదములను భూమి మీదను నిత్యత్వంలోను అనుభవించగలిగే దేవుని ఇశ్రాయేలుగా మన బ్రతుకులను ముందుకు కొనసాగించును గాక. ఆమేన్. ఆమేన్. Amen. పాస్టర్ థ్యాంక్ యూ.